This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన కపుల్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయండి. మీకు ఒకటి వచ్చి యాజ్ ఎ సెడ్ నిన్న చెప్పినట్టు మనకి రిలీజ్ పైప్ లైన్స్ అండి, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లాసిక్ పైప్ లైన్స్. ఇప్పుడు వస్తున్న అందరూ కూడా ఎవరు కూడా క్లాసిక్ పైప్ లైన్స్ వాడట్లేదు, అంతా కూడా ఐ మీన్ రిలీజ్ ఆర్ క్లాసిక్ పైప్ లైన్స్ వాడట్లేదు మీకు, ఎందుకంటే అందరూ కూడా యామల్ బేస్డ్ పైప్ లైన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, బట్ స్టిల్ సమ్ కంపెనీస్ ఆర్ దేర్. మీరు సడన్ గా ఏదో ఒక వెళ్ళారనుకోండి, ఏదో ఒక జాబ్ కి వెళ్ళినప్పుడు సడన్ గా అదేంటి మనకి ట్రైనర్ ఇది చెప్పారు, మనకి ఇక్కడ ఇంకా వేరే ఉంది, ఆ కన్ఫ్యూజన్ కి రాకుండా మనకి క్లాసిక్ పైప్ లైన్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. మీకు క్లాసిక్ పైప్ లైన్స్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తాము, అది ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. రెండు ఆర్ రిలీజ్ పైప్ లైన్స్ ఆర్ క్లాసిక్ పైప్ లైన్స్ అని కూడా అంటారు. మీకు దాన్ని ఎలా అనేబుల్ చేయాలో నేను చూపించాను. రెండోది వచ్చేసరికి మనకి అజూర్ బోర్డ్స్ అని ఉంటుంది, బోర్డ్స్ అండ్ అజైల్ ఫ్రేమ్ వర్క్ అని ఉంటుంది. మీకు మీకు ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేయాలి. మోస్ట్లీ బోర్డ్స్ తో పెద్ద ఇష్యూ ఉండదు మీకు, అదంతా కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. బట్ అజైల్ టెర్మినాలజీస్ లో కొన్ని ఉంటాయి, లైక్ స్ప్రింట్ సెరమనీస్ ఒకటి, బ్యాక్లాగ్ గ్రూమింగ్స్, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. మీకు స్క్రమ్ కాల్స్ ఇవన్నీ అవి ఎలా హ్యాండిల్ చేయాలో వాటి గురించి వచ్చి ఈ రోజు చూడాలి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఫస్ట్ స్టెప్ ఏంటంటే బి డెవ్ ఆప్స్ అని ఇచ్చాను, సెక్ ఇచ్చినట్లేదు మీకు. సరే, ఆల్రెడీ నిన్న మనం ఏం చేసామంటే క్లాసిక్ అని ఒకటి క్రియేట్ చేసాము. లెట్స్ డూ దిస్. దీని లోపలికి వచ్చినప్పుడు నా ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కి వచ్చినప్పుడు మనం నీకు ఏజెంట్ పూల్ ఇంప్లిమెంట్ చేసాను లేదో తెలియదు. యా, లైనక్స్ ఏజెంట్ పూల్ ఇంప్లిమెంట్ చేశాను. ఏజెంట్ కనిపిస్తుందా లేదో చూద్దాం. ఏజెంట్ కనిపిస్తుందండి. అయితే మీకు కోడ్ కూడా కొంచెం పుష్ చేశాను యాక్చువల్ గా. బట్ ఇంకా మనకి ఏం కావాలంటే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చినప్పుడు పైప్ లైన్స్ లో ఇక్కడ కూడా లైబ్రరీకి వచ్చాను అనుకోండి, ఇక్కడ కూడా కొన్ని ఫైల్స్, సెక్యూర్ ఫైల్స్ కావాలా. ఏంటది మీరు చూసినట్లయితే ఐఏసి క్లాసిక్స్ ఈ మూడు కావాలన్నమాట మీకు. సో యాక్సిస్ ఆటో డాట్ టిఎఫ్ వాట్స్, ఎనీవే కోడ్ ని మనం ఆల్రెడీ క్లోన్ చేస్తున్నాం కదా. లెట్స్ డూ వన్ థింగ్, కోడ్ ని మనం ఆల్రెడీ క్లోన్ చేసి పెట్టున్నాం. ఎక్కడ మీకు B38కి వచ్చినప్పుడు ఏడిఓలో క్లాసిక్ అని ఉంది మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓపెన్ విత్ కోడ్ అంటాను మీకు. కోడ్ అని చెప్పి ఇక్కడ గిట్ ఇగ్నోర్ పోయినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. మీకు ఈ మూడు ఫైల్స్ యాక్సెస్ డాట్ టిఎఫ్ వార్స్, ప్యాకర్ వార్స్, బ్యాక్ అండ్, ఇది ఏంటంటే ఇంతకు ముందు వాడాం కదా అవేనండి. సో మీరు ఇదేదో కాదు, మనం దీనికి ముందు వాడాం కదా, దాంట్లో సేమ్ ఐఏ ఫైల్స్ యాక్చువల్ గా దేంట్లో వాడాం, మనకి టెరాఫామ్ యామల్ పైప్ లైన్ లో వాడాం చూసారా, ఇక్కడ ఉంది. సో ఏమేం కావాలా మీరు చూస్తే, యాక్సిస్ ఇక్కడ నుంచి యాక్సిస్ డాట్ టిఎఫ్ వార్స్, ప్యాకర్ వార్స్ డాట్ జేసాన్, ఆ తర్వాత వచ్చి మనకి పైకి వస్తే బ్యాక్ అండ్ డాట్ జేసాన్. ఈ మూడు తీసుకొస్తాను, ఈ మూడు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను మీకు. ఆల్రెడీ బ్యాక్ అండ్ డాట్ ఉందా యాక్చువల్గా? ఓ రైట్ ఉందండి. మరి ఎందుకు నేను మీరు చూస్తే ప్యాకర్ వార్స్ డాట్ జేసాన్ మీకు ఇక్కడ తీసుకు సరే. సో ఈ విధంగా మనకి యూజ్ చేసుకోవాలి. బట్ ఏది ఇది ఐఏసి క్లాసిక్ అని ఉంది, కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నేను, ఒక్క నిమిషం ఆగండి. నేను క్రియేట్ చేశాను, నేను ఓపెన్ విత్ కోడ్ అన్నప్పుడు. సరే, సో మనకి ఆల్రెడీ యాక్సెస్ డాట్ టిఎఫ్ వార్స్, బ్యాక్ ఎండ్ డాట్ జేసాన్, ఈ మూడు సేమ్ అదే వాడతాం. అండ్ కావాల్సిన అప్డేట్ చేయాలా మీకు, ఆబ్వియస్ గా యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు aws.amazon.com అని చెప్పి దీని లోపలికి వెళ్దాం. సో కాబట్టి మూడు సెక్యూర్ ఫైల్స్ మనకు ఉన్నాయి దీంట్లో మీకు. సో ఎలా చేయాలి అని చేసి మనం ట్రై చేద్దాం. మీకు గో ఇన్సైడ్.
ఓకే, ఐఏఎంకి వద్దాం. ఐఏఎంకి వచ్చి ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేస్తాం. మనకు ఆల్రెడీ యూజర్ ఉంది కాబట్టి ఎక్కడ యూజర్స్ ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ డెవాప్స్ B38 AD1 ఉంది మీకు. మనం ఆల్రెడీ ఒక సెక్యూరిటీకి వాడుతూ ఉంటాం, ఒక 2 ఉన్నాయి. లాస్ట్ యూజ్డ్ అని చెప్పి అయితే ఒకటి నేను యూజ్డ్ సర్వీస్, సరే లాస్ట్ యూజ్ ఎస్టర్డే 2 days ago, ఇదేం 20 hours ago. సరే కొత్తది క్రియేట్ చేస్తాను మీకు. మీరు చూసి ఏదో ఒకటి డిలీట్ చేయాలన్నమాట. క్రియేట్ అంటే నిన్న క్రియేట్ చేసింది ఇది. సో ఇది ఏం చేస్తానంటే లెట్ మీ డీయాక్టివేట్. డిలీట్ చేద్దాం. సో మళ్ళీ క్రియేట్ అన్ యాక్సెస్ కి అని చెప్పి ఇక్కడ 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 సేవ్ చేస్తాను. మళ్ళీ ప్యాకర్ దగ్గర వచ్చి ఇక్కడ కూడా సేవ్ చేస్తాను. బ్యాక్ అండ్ డాట్ చేసాను వచ్చి ఇక్కడ కూడా సేవ్ చేస్తాను మీకు. ఓకే, సో ఇది ఇక్కడ మాత్రం మీ విపిసి ఐడి ఇది ఇవ్వాలి. నేను నా ఐఏఎస్సి క్లాస్ లైక్ యామల్ పైప్ లైన్ చూపించినట్టే మీ విపిసి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది ఆల్రెడీ ఉందని నాకు తెలుసు మీకు. సరే మూడింటిని ఏం చేద్దాం. నౌ లెట్స్ గో బ్యాక్. ఇక్కడికి వచ్చి మనకి ఏం కావాలో మీకు పైప్ లైన్స్ లో లైబ్రరీకి రావాలి. లైబ్రరీకి వచ్చి మనం ఏం చేస్తాం, సెక్యూర్ ఫైల్స్ అని చెప్పి ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి చూద్దాం. ఫస్ట్ ప్యాకర్స్ వార్స్ డాట్ చేస్తాం. తర్వాత బ్యాక్ ఎండ్ డాట్ చేస్తాం. maxis.auto.tf-wars ఇలా ఇచ్చేసాం. నా ఇప్పుడు ఈ కోడ్ అంతా కూడా రెడీగా ఉంది. మనకు ఆల్రెడీ పుష్ చేసిన కోడ్ అంతా రెడీగా ఉంది. నౌ మనం ఆలోచించాల్సింది ఏంటంటే క్లాసిక్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి. క్లాసిక్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి అంటే మీకు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను రిలీజ్ పైప్ లైన్కి వస్తాను. మీకు ఈ రిలీజ్ పైప్ లైన్ కూడా మీరు అంటే పాత్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే ఇది యామల్ ఎక్స్పోర్ట్ కాదు, మీకు దేంట్లో ఎక్స్పోర్ట్ అవుతుంది, మీకు జేసాన్ ఫార్మేట్ లో ఎక్స్పోర్ట్ అవుతుంది మీకు. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ తీసుకొచ్చి ఇలా ఇస్తాను. ఏడిఓకి వచ్చి సో ఇలా ఇస్తాను. దీన్ని మనం ఇక్కడ రిలీజెస్కి వచ్చాం అనుకోండి. ఓకే, ఈ రిలీజెస్ అని ఒకటి ఉంది కదా. అయితే ఒక చిన్న పని చేస్తానండి ఇక్కడ మీకు. లేకపోతే దీన్ని ఏం చేయొచ్చు, నేను ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ రిలీజ్ పైప్ లైన్ ఉంచండి. పైప్ లైన్ వచ్చి బ్రౌజ్ చేసి మీకు దీన్ని బ్రౌజ్ తీసుకురండి. ఇక్కడ ఓకే అని ఇస్తాం మనకి. సో ఇంపోర్ట్ అవుతుంది. మీరు చూసిన మొత్తం A to Z గా మొత్తం ఇంపోర్ట్ అవుతుంది మీకు. కాకపోతే కొన్ని ఎక్స్ప్లెనేటరీ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, అవునా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దాని దగ్గరకు వచ్చి ఇక్కడ టాస్క్ గ్రూప్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట, సెక్యూర్ ఫైల్స్. అది తీసుకోదు యాక్చువల్ గా, బట్ నేను ఏం చేస్తాను అంటే మన డౌన్లోడ్ మన సెక్యూర్ ఫైల్స్ కావాలి. ఫస్ట్ అది రిమూవ్ చేసి మీకు
అన్నిటికంటే ఫస్ట్ ఇక్కడికొచ్చి ఏ ఏజెంట్ సెలెక్ట్ చేయాలా? మన ఏజెంట్ పూల్ సెలెక్ట్ చేస్తాను. చేసినాక మీకు ఫస్ట్ ఇక్కడికొచ్చి యాడ్ చేసేదేంటంటే, మనం సెక్యూర్ ఫైల్స్ అని ఉంటుంది మనకి. డౌన్‌లోడ్ సెక్యూర్ ఫైల్ అని చెప్పి తీసుకెళ్ళి పైకి మూవ్ చేస్తాను. చేసి ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను, ప్యాకర్ వార్ డాట్ జేసాన్ రైట్ క్లిక్ చేసి క్లోన్ టాస్క్, రైట్ క్లిక్ చేసి క్లోన్ టాస్క్, డౌన్‌లోడ్ సెక్యూర్ ఫైల్ ఇలా ఇస్తాను మీకు. ఇలా ఇద్దాం. నౌ దీన్ని కలిపి ఈ మూడిటిని కలిపి క్రియేట్ ఎ టాస్క్ గ్రూప్ అని చెప్పి క్రియేట్ అంటాం. ఓకే, క్రియేట్ అయిపోయింది. రైట్. సో ఈ కిందది ఏం చేస్తుందంటే ఆ ఫైల్స్ అన్ని కూడా కాపీ చేసి దీన్ని తీసుకొస్తుంది మీకు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్యాకర్ వ్యాలిడేట్ ఇవన్నీ కూడా రన్ చేస్తుంది. నౌ ఇప్పుడు 1 by 1 వెళ్దాం. ప్యాకర్ డిప్లాయ్మెంట్. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఆబ్వియస్ గా ఒక్కొక్క దాంట్లో ఏజెంట్ అంటే మీకు మీరు చూస్తే ఇక్కడ రిమూవ్ చేసేసి యాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు సెక్యూర్ ఫైల్స్ టాస్క్ గ్రూప్ యాడ్ అవ్వాలి మీకు. ఇది పైకి తీసుకొద్దాం. ఇలా ఒక్కొక్కటి అంటే అంటే ఏంటంటే మీకు మొత్తం రీక్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా పని అనేది ఈజీ చేస్తాం మీకు. ఓకే, సో కాబట్టి ఇది తీసేయడం, ఇది కొంచెం మాన్యువల్ గా కూడుకున్న పని, బట్ ఇట్స్ ఓకే. సో ఏ ఏజెంట్ వాడాలి అంటే డిఫరెంట్, మీరు చూసారు అనుకోండి రెండు సేమే, కాకపోతే అది యామల్లో రాసాము. ఇక్కడ ఇలా టాస్క్లు ఇది 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 కొంచెం మాన్యువల్ వర్క్ అన్నమాట, మీరు గమనిస్తే మీకు. సరే, ఇక్కడ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి రైట్. సో స్లోగా అన్ని అప్డేట్ చేస్తాను. అంటే ఇదంతా ఎందుకు చూస్తున్నానంటే మాన్యువల్ వర్క్ ఎట్లుంటుంది దీంట్లో, ఎందుకు చాలా మంది యామల్ పైప్ లైన్ మూవ్ అయిపోయారు అనుకుంటే దిస్ ఇస్ ద రీజన్. మీకు చూడడానికి ఓకే ఈజీగా హాయిగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంది, ఇంకా వాడే వాళ్ళు కూడా ఉంటారు మీకు బేసిక్గా. బట్ ఏంటంటే ఇది ప్రాబ్లం. సో యామల్ పైప్ లైన్ ఆటోమేటిక్ గా చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పిక్ చేసుకొని డిప్లాయ్ చేసుకుంటుంది మనకి మీకు. కానీ ఇక్కడ వర్కౌట్ కాదనమాట, మీకు పైప్ లైన్ చేంజెస్ మాన్యువల్ గా మీకు చేయాల్సి వస్తుంది మీకు. ఇది రిమూవ్ చేయడం. సరే. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. ఓకే, సో ఏం పైప్ లైన్ వాడుతున్నారు అని మిమ్మల్ని కావాలని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎర్లియర్ వీ యూస్ టు హ్యావ్ సమ్ క్లాసిక్ పైప్ లైన్స్, నౌ ఆల్ ద ప్రాజెక్ట్స్ వీఆర్ యూటిలైజింగ్ ఓన్లీ YAML pipelines. There are some legacy applications which are still using YAML pipelines and సారీ దీని పేరేంటి క్లాసిక్ పైప్ లైన్స్ అని చెప్పాల్సి వస్తుంది మీకు. ఒకవేళ చెప్పకపోయినా ఓన్లీ వీఆర్ యూజింగ్ ఓన్లీ అండ్ YAML pipelines అని చెప్పినా కూడా సరిపోతుంది. అంటే రియల్ టైమ్ కి దగ్గరగా అనమాట మీకు. సో దాన్ని ఏమంటారు, నిన్న వన్ ఆఫ్ ద స్టూడెంట్ కి పాస్ స్టూడెంట్ కి ఇంటర్వ్యూ హెల్ప్ చేస్తున్నప్పుడు, సో అంతా అయిపోయినాక అతని ఆన్సర్ ఏంటంటే ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ సచ్ గుడ్ ఆన్సర్స్ ఫ్రమ్ ఎ పర్సన్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అని బేసిక్. సో కాబట్టి అంటే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయింది యాక్చువల్గా. కాబట్టి అక్కడ చెప్పాల్సిన ఆన్సర్ కి అడిషనల్ రియల్ టైం దగ్గరగా చెప్పాలి, చెప్పినప్పుడు మీకు వస్తుంది అనమాట మీకు. అప్పుడు మనం ఎస్ క్లాసిక్ కూడా వాడాము, ప్రస్తుతం అంతా కూడా దీనికి వెళ్తామని చెప్పి మనం యామల్కి వెళ్తామని చెప్పి అది నిజంగా జరుగుద్ది అనమాట. ఎందుకంటే అజూర్ డెవాప్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ ఇప్పుడు ఏదైనా కంపెనీలో ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు క్లాసిక్ పైప్ లైన్స్ స్టార్ట్ చేస్తుంటారు మీకు. ఓకే, ఫైన్.
ఓకే, లాస్ట్ రెండు ఉన్నాయి మీకు. లాస్ట్. ఓకే, ఓకే, డన్. సో ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం అంతా కూడా మీకు అలాగే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారు మనకి కిందకి వచ్చినప్పుడు డిలీట్ చేసి కొత్త రెపోజిటరీ యాడ్ చేయాలా, యాడ్ ఆర్టిఫాక్ట్ అని చెప్పి అజూర్ రెపోస్. ఇక్కడికి వచ్చి మనం టెరాఫార్మ్ ఐఏసి క్లాసిక్ పైప్ లైన్ కోడ్ వచ్చి ఇలా ఇచ్చేస్తాం మనం. సో ఆబ్వియస్గా ఒకటే బ్రాంచ్ ఉంటుంది కాబట్టి యాడ్ చేద్దాం. ఓకే, గుడ్. అవసరం లేదు మనం ఇది దిస్ ఇస్ నాట్ ఎ రిలీజ్ యాక్చువల్. ఇక్కడ ఉందా, దిస్ ఇస్ నాట్ ఎ రిలీజ్. ఇది పైప్ లైన్ ఇది ఫస్ట్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఒకసారి క్రియేట్ చేసినాక ఇంకా అవసరం లేదు మీకు. మీకు ఇస్ వన్ టైం యాక్టివిటీ. తర్వాత కొత్త దీని నుంచి రిలీజ్లు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనుకోండి, మనకి ఎవరు అప్రూవ్ చేయాలని ఇక్కడ ఉంటుంది మీకు. ఇలా ఇచ్చేద్దాం మనకి. సో ఇదేంటంటే మీకు ప్రీ డిప్లాయిడ్ నాకు మనం అప్రూవల్స్ యాడ్ చేసాం కదా అదనమాట. మీకు ఇక్కడ కూడా అప్రూవల్స్ అనేది ఉంటుంది మీకు. కాబట్టి ఎందుకు ఇది చేస్తున్నానంటే టూ రీజన్స్. ఒకవేళ పైప్ లైన్ రిలీజ్ పైప్ లైన్ అంటే ఏంటి అని మీకు తెలియడం కోసము. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి మీకు మాన్యువల్ వర్క్ ఎంత ఉందో మీకు తెలియడం. సో ఇది మీకు పైప్ లైన్ అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కోడ్ అనేది ఏం చేస్తుందంటే మీకు టెరాఫామ్ లో వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసి మీకు అండ్ 3 డిఫరెంట్ UAT.TFRs, prod.TFRs, dev.TFRs అని 3 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలి మీకు. అది మన ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడ అంటే పైప్ లైన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ క్రియేట్ రిలీజ్ అంటాం మనం. క్రియేట్ రిలీజ్ అన్నప్పుడు మీకు ఇక్కడ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు. మీరు ఒకవేళ ఏదైనా వద్దనుకున్నారు అనుకోండి, ఇట్లా ఇట్లా అట్లా అట్లా ఇట్లా మనం క్లిక్ చేసామంటే డిజేబుల్ అయిపోతాయి అనమాట మనకి. అండ్ దెన్ క్రియేట్ చేస్తే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు అన్ని కూడా మీరు ఏం చేయొచ్చు, సెలెక్ట్ అవ్వాలంటే మీరు క్రియేట్ అని ఏమి రావు, ఒక్కటి కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట మీకు. ఇదే కాకుండా మీరు వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి వేరియబుల్స్ అని చెప్పి మీరు చూసారా ఇట్లా వచ్చింది చూడండి మీకు. మీకు నేను ఇంపోర్ట్ చేసినప్పుడు ఇవి ఇలా వచ్చింది మీకు, అవునా? ఇలా తీసుకుంటున్నాం అనమాట మీకు వేరియబుల్స్ అని చెప్పి. సో స్కోప్ రిలీజ్ మీకు. సో ఇక్కడ సెట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను సెటప్ బుల్లెట్ రిలీజ్ టైం అన్నాం అనుకో, ఇట్లా సెలెక్ట్ చేసాం అనుకోండి, డిప్లాయ్మెంట్ టైంలో అడుగుతుంది మీకు ఇదే పేరు తీసుకోవాలా ఇంకేమైనా తీసుకోవాలని. అలాగే వేరియబుల్ గ్రూప్స్ కూడా మనకి గ్రూప్స్ తెలుసు కదా మీకు, నేను చేసాం ఏదైనా వేరియబుల్ గ్రూప్ ఉండి క్రియేట్ చేయొచ్చు అనమాట. క్రియేట్ చేసి సరే ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు క్రియేట్ రిలీజ్ అన్నప్పుడు చూడండి కిందకు వస్తే వేరియబుల్స్ అడుగుతుంది చూడండి మీకు. నేను కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వచ్చు. నేనేం చేస్తాను, చిరంజీవి 001, మహేష్ 001, NTR 001 అని ఇచ్చి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు దీన్ని క్రియేట్ అన్నాం అనుకోండి, మీకు రిలీజ్ అని చెప్పి. అయితే ఒకసారి క్యాన్సిల్ చేస్తాను, సేవ్ చేశాను. ఇక్కడ పేరు వచ్చి లైక్ దట్ నేమ్. ఇది దీని పేరు సేవ్ చేద్దాం. ఓకే, గుడ్. సో ఆల్ పైప్ లైన్స్కి వెళ్తే మీకు అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనకు కాస్త ఏం రిలీజెస్ లేవు కదా, క్రియేట్ రిలీజ్ అంటాను. సో కిందకి వచ్చి మీకు ఏం చేస్తాను, 001 ఇచ్చి మనం ఏం చేస్తాం, క్రియేట్ అందాం. ఇప్పుడు ఆ పైప్ లైన్ నుంచి ఒక కొత్త రిలీజ్ వచ్చింది మీకు. అంటే ఇక్కడ నుంచి రోల్ అవుట్ అవుతుంది అనమాట. ఆ స్టేజెస్ అన్ని కూడా మీకు రోల్ అవుట్ అవ్వాలి. చూద్దాం ఎర్రర్స్ ఏమన్నా వస్తే మనం దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. ఓకే, సో ప్యాకర్ వ్యాలిడేషన్. సో ఇలాగా మొత్తం పైప్ లైన్. అయితే ఇక్కడ మీరు చూసారు కదా 3 డిఫరెంట్ ఇక్కడ టెరాఫార్మ్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసినాక 3 డెవ్, UAT, ప్రాడ్. నా ఇవన్నీ కూడా ఒకేసారి సైమల్టేనియస్ గా రన్ కావు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద లైసెన్స్ ఇష్యూ. మీకు లైసెన్స్ ఎందుకు, లైసెన్స్ మనం ఏం చేసాము, మన సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ అయినా కూడా మీకు ఏం రన్ అవుతుందండి, ఒక్క జాబే రన్ అవుతుంది, మల్టిపుల్ జాబ్స్ రన్ కావు. సో కాబట్టి ఏమవుతుందంటే 1 by 1 రన్ అవుతాయి అనమాట ఇక్కడ మీకు.
ఓకే. సో నౌ ఇక్కడ బిల్డ్ ఇమేజ్ విత్ ప్యాకర్ అని వచ్చింది. ఇది అవుతుందో లేదో చూద్దాం మీకు. ఓకే, ఫెయిల్. డిప్లాయ్మెంట్ ఎందుకు వచ్చింది మీకు? ఇంట్రెస్టింగ్. ఇక్కడికి వచ్చి నేను క్యాన్సిల్ చేస్తాను దీన్ని. ఎస్ అంటాను మీకు. ఎందుకో చెప్తాను. అది క్యాన్సిల్ చేశాను కాబట్టి అంతా క్యాన్సిల్ అయింది. నేను బ్యాక్ వచ్చి రీజన్ ఏంటంటే ఎడిట్ పైప్ లైన్ అన్నప్పుడు మీకు ప్యాకర్ డిప్లాయ్మెంట్ లో నేను కామెంట్ అవుట్ చేసిన ఇది చూసారా, ప్యాకర్ బిల్డ్ కొత్త బిల్డ్ చేయమని చెప్పాను, అది కామెంట్ అవుట్ చేసిన అందుకే కాల. సో కాబట్టి సేవ్ అంట, అందుకే టకాన్ అయిపోయి వెళ్ళిపోయింది నెక్స్ట్ కి. ఎనీవే, ఎందుకు అంటే అది EC2 క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడుంది మనకి, ఇక్కడికి వస్తే మెయిన్ డాట్ టిఎఫ్ లో EC2 ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఈ డేటా సోర్స్ డెవాప్స్ క్లాస్ ఈ పేరుతో తీసుకుంటుంది. ఆ పేరుతో ఏమి ఏఎంఐస్ కూడా ఏం లేవు కాబట్టి ఫెయిల్ అయ్యేది యాక్చువల్లీ నేను క్రియేట్ చేస్తుంటే మీకు. సో ప్యాకర్ ఏం చేస్తుంది, క్రియేట్ చేసేటప్పుడు మీకు ప్యాకర్ డెవాప్స్ క్లాస్ తో క్రియేట్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి అక్కడ నుంచి తీసుకోవాలి మీకు. సో ఇంకా కావాలంటే ఇక్కడికి వచ్చి నేను EC2కి వచ్చి ఇక్కడ ఏఎంఐస్కి వచ్చాం అనుకోండి, డెవాప్స్ క్లాస్ ఏమన్నా ఉందో అని చూద్దాం. లేదు చూడండి మీకు. సో నేనేం చేస్తాను, దీన్ని రిమూవ్ చేద్దాం మనకి. ఇది సెలెక్ట్ చేసుకోండి, వాస్ B38 బిల్డ్ అని చెప్పి. ఓకే, ఇది ఒకటే పెట్టి వదులుతాను. సరే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, పైప్ లైన్ ఎడిట్ చేశాను. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇప్పుడు పైప్ లైన్కి వచ్చి మనం ఏం చేయొచ్చు, రిలీజెస్కి వచ్చాం అనుకోండి, రిలీజెస్కి వస్తే ఫెయిల్ అయిపోయింది. సో మొత్తం ఓకే. నౌ లెట్స్ క్రియేట్ వన్ మోర్ రిలీజ్. ఈసారి మనం ఏం చేస్తాం, ఓకే. ఈసారి బిల్డ్ కావాలా మనకి, మీకు ఈసారి బిల్డ్ కావాలా మీకు. ఇందాకైతే అక్కడ కామెంట్ అవుట్ చేసి రాలేదు, ఇది ప్యాకర్ వ్యాలిడేట్ చేసుకోవాలా, డిప్లాయ్మెంట్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసి ఇలాగా టోటల్ గా 6 సర్వర్లు క్రియేట్ చేస్తుందండి మీకు. అయితే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ 3 సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ కావు, 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మనకి దీన్ని ఏమంటారు, ఈ ప్యారల్ గా జాబ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి లైసెన్స్ లేదు, ఒకటే ఫ్రీ కాబట్టి మీకు ఇది రావాలి. సరే, మీకు స్టార్ట్ అయి ఉండాలా, స్టార్ట్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్స్టెన్సెస్కి వచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు ఒక సర్వర్ క్రియేట్ అయి ఉండాలా కాసేపట్లో మీకు. లెట్స్ సి, అంటే ఇక్కడ రోల్ అవుట్ చేస్తుంది చూడండి మీకు. అది బిల్డ్ ఇమేజ్ విత్ ప్యాకర్ మీద అది క్రియేట్ చేయాలి. సో ఒక సర్వర్ క్రియేట్ చేస్తే ఇక్కడ వస్తుంది చూడండి మీకు, రన్నింగ్ ఇచ్చాను, వచ్చింది సార్. సో కాబట్టి ప్యాకర్ అని డౌట్ ఏంటి మీకు, ఇక్కడ చూడండి ప్యాకర్ 65 సెక్యూరిటీ గ్రూప్ అదే క్రియేట్ చేసుకుంది. సో కాబట్టి ఇదే ఒక ఏఎంఐ క్రియేట్ చేసేసుకొని ఆ తర్వాత ఏం చేయాలా మీకు, ఓవరాల్ గా పైప్ లైన్ తర్వాత వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలా, మనం క్రియేట్ చేసిన ఆ ఏఎంఐని వాడుకొని ఆటోమేటిక్ గా క్లాసిక్ పైప్ లైన్ అంతా రోల్ అవుట్ చేయాలి. సో ఇది టైం పడుతుంది, అంతా కూడా అయిపోయి ఇక్కడ అవుతుంది అనమాట మీకు. ఇక్కడ డిప్లాయ్మెంట్ టెరాఫార్మ్ డెస్ట్రాయ్ దగ్గర అవుతుంది మీకు. మనం వెనక్కి వచ్చి చెక్ చేద్దాం, ఈ లోపల ఎర్రర్ వస్తే సాల్వ్ చేద్దాం. నా ఈ లోపల నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం అజైల్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడదాం మీకు. బిఫోర్ గోయింగ్ టు బోర్డ్స్కి వెళ్ళే ముందు మనం ఏం మాట్లాడంటే అజైల్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది మీకు. నౌ ఇది మోర్ ఫ్రమ్ ఏ ప్రాసెస్ పర్స్పెక్టివ్ యాక్చువల్గా మీకు. సో ఒక ప్రాజెక్ట్ అనేది అలొకేషన్ జరిగింది అనుకోండి మీకు, ఆబ్వియస్ గా ఇమాజిన్ మీరు ఏదైనా సర్వీస్ డెలివరీ కంపెనీలో రన్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఇమాజిన్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ క్యాబ్ జెమిని తీసుకుందాం. క్యాబ్ జెమిని CGలో ఉన్నారు అనుకోండి, మీకు ఏంటంటే ప్రాజెక్ట్ ట్యాగింగ్ అని ఉంటుంది మీకు. ప్రాజెక్ట్ ట్యాగింగ్ అంటే అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇప్పుడు నేను స్టార్టప్స్ లో ఎక్కువ పనిచేశాను. స్టార్టప్ లో పనిచేసినప్పుడు మీకు అంత పెద్ద సిస్టమ్ ఉండదు అనమాట మీకు. డైరెక్ట్ గా ప్రాజెక్ట్ మెయిల్ వచ్చేస్తుంది, కూర్చుంటాం, మాట్లాడతామా, జీరాలో ఉంటుంది, చేస్తాం. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ఒక ప్రాసెస్, ఒక పెద్ద కంపెనీ తీసుకున్నప్పుడు ఎలా రన్ అవుతుందంటే మీకు ఫస్ట్ వచ్చి ఆబ్వియస్ గా మీకు ప్రాజెక్ట్ ట్యాగింగ్ అవుతుంది మీకు, ఆర్ దాని సింపుల్ గా బిల్లింగ్ అని కూడా అంటాం. ఎందుకంటే మీరు నార్మల్ గా బెంచ్ లో ఉన్నారు అనుకుందాం, బెంచ్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడి నుంచి మీకు ప్రాజెక్ట్ ట్యాగ్ చేస్తారు, అంటే మీకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి, మీకు ఇంటర్వ్యూ అయిపోయినాక ప్రాజెక్ట్ లో ట్యాగ్ చేస్తారు, అది బిల్లింగ్ ఇచ్చేస్తారు మీకు. సో ఆబ్వియస్ గా ప్రతి వారం మీరు ఏం చేయాల్సి వస్తుందంటే టైం షీట్స్ కంప్లీట్ చేయాలి. ప్రాజెక్ట్ లో పనిచేసాం, ప్రాజెక్ట్ కోడ్ ఉంటుంది మీకు. అది ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చినప్పుడు
ఓకే. సో మోస్ట్లీ పెద్ద కంపెనీలు ఎస్ఏపి వాడతాయి అన్నమాట. ఎస్ఏపి కానీ వర్క్ డే కానీ వాడతాయి మీకు. ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, టైం షీట్ ఎలా ఉంటుంది అంటే మీకు టైం షీట్ చూడండి ఇట్లా వస్తాయి అన్నమాట మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఇన్ వర్క్ బేస్డ్ WBS కోడ్ అనేవాళ్ళు మేము. అంటే నేను ముందు క్యాప్టెక్ కంపెనీలో పనిచేసాను, అక్కడ హెవీగా వాడేవాళ్ళు. WS కోడ్ ఎంత అని అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ అలాకేట్ చేశారు అనుకోండి, WBS కోడ్ అంటే వర్క్ ఏదో ఉందండి మీకు, వర్క్ సంథింగ్ కోడ్ WBS కోడ్ అనేవాళ్ళు. ఇట్లా ఉంటుంది అనమాట, ఏ ప్రాజెక్ట్ ఎవరు ఇక్కడ అంతా డేట్ ఇలా ఇలా ఎన్ని అవర్స్ పని చేసాం ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. వర్క్ ఆర్డర్లు ఉంటాయి అక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఒక పని చేసేటప్పుడు దానికి మల్టిపుల్ ఆర్డర్స్ ఉంటాయి అక్కడ పెట్టుకోవచ్చు. సో కాబట్టి టైం షీట్స్ ఫిల్ చేయాలి. మీకు ప్రాజెక్ట్ ట్రాకింగ్ జరిగింది అనుకోండి, తర్వాత టైం షీట్స్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే సడన్ గా మీరు జాబ్ జాయిన్ అయినాక టైం షీట్ ఫిల్ చేశారా అంటే దిక్కులు తోడుకొని ఉండడానికి యాక్చువల్ గా. సో కాబట్టి బిల్లింగ్ అసైన్ చేసిందంటే మీకు వీక్లీ టైం షీట్స్ ఉంటాయి. సో ఆ టైం షీట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఫిల్ చేసిన టైం షీట్ ని బట్టే అప్రూవల్ కూడా వెళ్తుంది. దాన్ని బట్టే కస్టమర్ బిల్లింగ్ పంపిస్తారు, మీకు ఇన్వాయిస్లు పంపిస్తారు, అక్కడి నుంచి వస్తుంది. సో టైం షీట్లు మీరు పని చేసినా పని చేయకపోయినా కూడా, తాత్సారం చేసినా కూడా టైం షీట్లు ఫిల్ చేయకపోతే పైనుంచి మేనేజర్ నుంచి హెవీ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే అతన్ని వాయిగొడతారు పై నుంచి. సో కాబట్టి టైం షీట్స్ ఉంటాయి. ఓకే. సో కాబట్టి ప్రాజెక్ట్ అలొకేషన్, ప్రాజెక్ట్ ట్యాగింగ్ అండ్ టైం షీట్స్ అనేది మీకు మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ కాల్ ఉంటుంది. అంటే కిక్ ఆఫ్ ఆర్ ఇంట్రో కాల్ అనమాట. ఎవరెవరు దీని మీద పని చేస్తున్నాము అంత ఇంట్రడక్షన్ కాల్ ఉంటుంది అనమాట మీకు దీని మీద. సో ఫోర్త్ వచ్చేసరికి నౌ ఇక్కడ నుంచి ఏమైపోతుంది, ఆబ్వియస్ గా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అంటే ఒక ప్రాజెక్ట్ ని ఆబ్వియస్ గా ఎలా రన్ చేయాలి, మీకు ఒక ప్రాసెస్ ప్రకారం రన్ చేయాలి కదా మీకు. సో ఎలా రన్ చేయాలి అంటే దానికి ఏంటంటే మోస్ట్లీ అజైల్ అండ్ వాటర్ ఫాల్ అని రెండు ఉంటాయి మీకు. అజైల్ ఆర్ వాటర్ ఫాల్ అని. వాటర్ ఫాల్ అనేది ఆబ్సలీట్ అయిపోయిందండి, ఎవరు కూడా వాటర్ ఇప్పుడు, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, మీకు ప్రాజెక్ట్ టైం లైన్స్ దాటిపోవడం అంతా కూడా. అందుకని అందరూ కూడా అజైల్ ఫ్రేమ్ వర్క్ యూజ్డ్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మీకు ఈ ఫ్రేమ్ వర్క్ వాడతాం అనమాట. నా ఈ ఫ్రేమ్ వర్క్ లో ఏమేమి ఉంటాయి అజైల్ ఫ్రేమ్ వర్క్ లో అని మనకు తెలిసి ఉండాలి యాక్చువల్గా మీకు. నా ఏమేం టూల్స్ వాడచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైక్ ప్రాజెక్ట్ అండ్ బగ్ ట్రాకింగ్ అంటారు. మీకు ఏదైనా బగ్స్ రేజ్ అయినా ప్రాజెక్ట్ లో చేయాలన్నా ఏదైనా ఒక టూల్ వాడాలి మీకు. సో ఆ టూల్ ఫేమస్ టూల్స్ వచ్చేసరికి మీకు జీరా ఉంటుంది అనమాట. మీకు జీరా ఆర్ అజూర్ బోర్డ్స్, మన విషయంలో అజూర్ బోర్డ్స్ ని మనం వాడుకోవచ్చు మీకు. ఒకసారి చెక్ చేద్దాం ఉందా అయిపోయిందా ఇది మీకు. ఇంకా ప్యాకెట్ డిప్లాయ్మెంట్ పోతూనే ఉందా, ఇక్కడికి వచ్చి చెక్ చేసాను అనుకోండి, రీఫ్రెష్ చేస్తే డిలీట్ కాలేదు, ఇది డిలీట్ అయిపోయింది. సో కాబట్టి ఐ థింక్ ఇది ఇట్ విల్ గో టు నెక్స్ట్ అండి. అంటే ఇమేజ్ క్రియేట్ అయిపోయినట్టుంది. ఒకసారి మీకు వెళ్ళిపోవాలి, ఎంతసేపు ఉండకూడదు, 5 నిమిషాలు ఉంటుంది, 5 minutes ఏనా అయింది. సో అంటే ఇమేజ్ ఏఎంఐ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. క్రియేట్ అయింది, ఇంకా నేమ్ ట్యాగ్ కావాలి, డెవాప్స్ క్లాస్ ట్యాగ్ కావాలి మీకు. అయితే లాస్ట్ లో ఉన్నట్టుంది మీకు, లాస్ట్ లో ఉంటే మీకు నెక్స్ట్ వెళ్ళాలి. సర్ లెట్ ఇట్ బి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి ఎయిదర్ జీరా అన్నా లేకపోతే అజూర్ బోర్డ్స్ అన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదన్నమాట, ఇక్కడ బోర్డ్స్ అనేవి ఉన్నాయి సార్, ఈ బోర్డ్స్ ఉంటుంది ఇక్కడ మీకు, లేదా మీకు. సో నెక్స్ట్ వచ్చి మనకి చెప్తానండి, వెయిట్ చేయండి, మురళకృష్ణ ఎందుకు తొందర ఎందుకు. సో నెక్స్ట్ వచ్చి జీరా అనేది మీకు అకౌంట్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. నా జీరా అనేది మీకు బేసిక్గా ఇలా ఉంటుంది. ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మీకు ప్రాజెక్టులు క్రియేట్ చేస్తారు మరి, ఇందులో కనిపిస్తున్నాయి కదా మీకు. మనం ఏం చేయొచ్చు, బ్యాక్ వెళ్ళి ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ అంతా కూడా మీకు సంబంధం ఉండదండి మీకు. దీని పేరేంటి, పిఎంఓ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. సరే నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం ప్రాజెక్ట్స్ పోవడం, గో టు హోమ్ పేజ్ అంటాను. యా. సో ఇక్కడికి వచ్చి మీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, క్రియేట్ ఎ ప్రాజెక్ట్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు డీటెయిల్స్ ఉన్నాయి, జనరల్ స్క్రమ్ లాస్ట్ క్రియేటెడ్ స్క్రమ్ క్రియేట్ చేసుకొని
నేనేం చేస్తాను మీకు యూజ్ టెంప్లెట్ అని చెప్పి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు మీకు. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ కంపెనీ మేనేజ్డ్ ప్రాజెక్ట్, లేకపోతే ద లాస్ట్ ప్రాజెక్ట్, ఓకే టీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ నేనేం చేస్తాను మీకు డెవ్ సెక్ ఆప్స్ B38 అన్నాం మీకు. ఇక్కడ ఏం చేస్తాను మీకు మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట మీకు డస్ నాట్ ఎక్సీడ్ 10 క్యారెక్టర్స్ మీకు ఇక్కడ సెక్ ఆప్స్ కదా. ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి మనం ఏం చేస్తాము నెక్స్ట్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తామండి మీకు. ఇది మీరు చేయరు, మేనేజరు లేకపోతే ఇంకెవరైనా టీమ్ టు వాళ్ళు చేస్తారనమాట మీకు. సో ఈ విధంగా ఈ జీరాలో అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో నౌ జీరాలో క్రియేట్ చేసుకున్నాక ఆర్ అజూర్ బోర్డ్స్ లో అయినా కూడా ఇక్కడ ఆల్రెడీ మనకి క్రియేట్ చేయాల్సిన అవసరం ఆల్రెడీ ఉంటుంది. ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది మీకు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి కొన్ని అంటే అజైల్ ఫ్రేమ్వర్క్ లో మనం చేసేటప్పుడు ఏమేమి ఉంటాయంటే కొన్ని హైరార్కీ ఫస్ట్ చూద్దాం. యాక్చువల్ గా ఎవరెవరు ఉంటారు యాజ్ పార్ట్ ఆఫ్ ఈ అజైల్ ఫ్రేమ్వర్క్ లో. అజైల్ హైరార్కీ అని ఇస్తాను మీకు. అంటే ఇది మోర్ ఫ్రమ్ ఏ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ అండి. మీకు ఇది ఏమవుతుందంటే డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా ట్రాక్ చేయడానికి చూస్తారు. డెవాప్స్ పర్స్పెక్టివ్ లో ఏంటంటే మీరు దాంట్లో పార్ట్ గా ఉంటారు తప్పితే మీరు ఫస్ట్ నుంచి మీరు A to Z మీరే చేయరు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. బట్ సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఉన్నారు మీకు ప్రోడక్ట్ ఓనర్ అని ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట మీకు. చూద్దాం ఆగండి. Let me see if I can find రిక్వైర్మెంట్ ఆర్గనైజేషన్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అంటే ఇవన్నీ కూడా చాలా పెద్దవి చూపిస్తున్నారు అనుకోండి మనకి. Guys, 1 minute. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇదేంటంటే ఓకే ఇది వచ్చి మోర్ ఫ్రమ్ ప్రాజెక్ట్ బ్యాక్లాగ్. దీని గురించి మళ్ళీ చూద్దాం. నేనేం చేస్తున్నాను, నేను దేనికోసం ట్రై చేస్తున్నానంటే ప్రోడక్ట్ ఓనర్ హైరార్కీ అన్నాం మీకు. ఎవరెవరు ఉంటారు బేసిక్ గా అని చెప్పి మీకు తెలియడానికి అనమాట మీకు. ఎందుకంటే కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి మీకు. అవేంటంటే మీకు ఫస్ట్ ఎక్కువగా వినిపించేది ప్రోడక్ట్ ఓనర్ అంటారు యాక్చువల్ గా మీకు. సో పిఓ అంటారు మీకు ప్రోడక్ట్ ఓనర్ అంటారు. ఆ తర్వాత వచ్చి స్క్రమ్ మాస్టర్ అంటారు మీకు. స్క్రమ్ మాస్టర్ అంటారు. సో ఆ తర్వాత వచ్చి మీకు కొన్ని వినిపిస్తూ ఉంటాయి లైక్ సింపుల్ గా బ్యాక్లాగ్స్ అంటారు, తర్వాత ఎపిక్ అంటారు మీకు, తర్వాత స్టోరీస్ ఆర్ యూజర్ స్టోరీస్ అంటారు మీకు. సో ఆ తర్వాత మీకు స్ప్రింట్స్ అంటారు మీకు, తర్వాత స్ప్రింట్ సెర్మనీస్ అంటారు. ఇలా వినిపిస్తూ ఉంటాయి మీకు. సో వీటి గురించి మీకు అర్థం చేసుకోవాలి. స్ప్రింట్ సెరమనీస్ కిందకు వచ్చేసరికి ఒక 4-5 ఉంటాయి మీకు. అవేంటి మీకు ఇక్కడికి వచ్చి సరే ఇది ఎట్లా పోతుంది చూద్దాం ఆగండి. రిలీజ్ పైప్ లైన్ ఇది చూసారా, మీకు ఎర్రర్ వచ్చి ఆగిపోయింది చూడండి మీకు. యా,
ఇట్స్ ఓకే, అది ఎక్స్పెక్టెడే. ఎందుకు ఎర్రర్ వచ్చి ఆగిపోయింది? లాగ్స్ చెక్ చేసినప్పుడు డెవ్ ఎనిట్ ప్లాన్ ఎగ్జిటెడ్ విత్ కోడ్ 1 వచ్చింది. ఓకే, లెట్స్ గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ మనకి ఇది క్రియేట్ అయిపోయింది. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ పైప్ లైన్ అన్నాం. ఎడిట్ పైప్ లైన్ వచ్చి ఇక్కడ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అని చెక్ చేస్తే సరే సో మనకు తెలిసి ఇది ఫెయిల్ అయిందని. బట్ లెట్స్ సి లోపలికి వచ్చి నేను సో ఇక్కడ చూస్తే మీకు ఇదంతా కూడా ఫైల్స్ అన్ని ప్రాపర్ గా వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ టాస్క్ వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. కిందకు వస్తాను. అంతా కూడా టెరాఫార్మ్ మినిట్, ఓకే, డిఫాల్ట్, ఓకే, వర్క్ స్పేస్, ఓకే, మీకు వ్యాలిడేటింగ్ ప్రొవైడర్ క్రెడెన్షియల్స్ ఫ్రమ్ ఎస్టిఎస్. ఓకే, సో మీరు చూసారు అనుకోండి, మనకి వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది తీసుకోలేదు అని వస్తుంది మీకు. వై? సరే, ఇక్కడ కోడ్ లోకి వచ్చినప్పుడు మనం ఏం చేసాము, మీకు terraform plan -- var file dev.tfvars -access auto.tfvars environment is equal to dev access.tfvars అని ఇచ్చినప్పుడు మనం AWS access key is equal to secret key is equal to ఇది ఇచ్చాము. సో నేను ఏం చేస్తాను, మనకి తప్పు కదా, అది ప్రాబ్లం. ఇక్కడ వేరే ఉంచుకోండి, దట్ ఈస్ ద మిస్టేక్. కరెక్టేనా? కరెక్ట్ లాగే, ఓకే, సేవ్ అంటాను. సరే, నెక్స్ట్ ఏం చేస్తా, అలాగే మరి ప్యాకర్ వార్స్ డాట్ జేసన్ లో అక్కడ కరెక్ట్ గా ఇచ్చాను. ఓకే, బ్యాక్ అండ్ రైట్ జేసాన్ ఇక్కడ తప్పు లేదే మీకు. ఓకే, సరే, ఎర్రర్ ఏమని వచ్చిందంటే ఇక్కడ మీరు చూసినప్పుడు క్రెడెన్షియల్స్ వ్యాలిడ్ కాదు అని వచ్చింది నాకు. మీకు క్రెడెన్షియల్స్ అనేది వ్యాలిడ్ కాదు అని వచ్చింది. సో అందుకే అన్నిటికీ అదే ప్రాబ్లం వచ్చి ఉంటుంది మీకు. సరే, సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఓసారి ఇక్కడ ఇబ్బంది ఏమొస్తుందంటే మీకు ఓకే, డౌన్లోడ్ సెక్యూర్ ఫైల్స్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ మీకు సో బ్యాక్ అండ్ రేట్ చేసాను, ఎక్కడ ఇనిట్ లోనే పోయింది. సో ఇనిట్ లో అంటే మీకు ఎక్కడ టెరాఫార్మ్ ఇనిట్ ఎగిరిపోయింది అనమాట. సో ఇనిట్ అంటే మీకు అది ఏం చేస్తుంది, మీకు ఒక్క నిమిషం, నేను ఇక్కడ కోడ్ ఒకటి చేంజ్ చేశాను అనుకోండి మీకు. సో access.auto.tfvars అని ఇచ్చాం మనకి మీకు. సో అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనకి, సరే, ఫెయిల్డ్ టాస్క్ ఏముంది మీకు, ఆర్ వాట్ ఐ కెన్ డూ హియర్ ఈస్ మనం ఇక్కడ వేరియబుల్స్ అనేది అంటే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఒక చేంజ్ చేశాను కదా, ఇక్కడికి వచ్చి లైబ్రరీకి వచ్చి జరిగే ఇబ్బంది ఏంటంటే సెక్యూర్ ఫైల్స్ లో ఇక్కడికి వచ్చి మనం అప్డేట్ చేసాం. మీకు మీరు చూసినట్లయితే ఇది అప్డేట్ చేసాం. ఓకే, బట్ ఇదేనా ఇష్యూ అని చెక్ చేసినప్పుడు నేను యాక్సెస్ కంట్రోల్ Z అన్నప్పుడు ఏం జరిగింది అంటే సేమ్ నాకేం ఇష్యూ కనిపించట్లేదు. నాకు కాపీ చేశాను కదా యాక్సెస్ దాంట్లో,
ఫైల్లో ఎటువంటి ఇష్యూ లేదు. మీరు చూస్తే అదే పాస్వర్డ్ ఇచ్చాం మనం. మీకు అన్నిట్లో కూడా అదే పాస్వర్డ్ అవునా? ప్యాకర్ వార్స్ డాట్ జేసాన్ లో A0F6AFD, అలాగే యాక్సిస్ డాట్ TF వార్స్ లో కూడా AWS యాక్సిస్ కి, కాబట్టి నాకేం ఇష్యూ కనిపించలేదండి మీకు. నాకు ఇష్యూ కనిపించలేదు. మరెందుకు ఫిఫ్టీ సిక్స్ క్యూ ఇది కాదు, బ్యాక్ ఎండ్ డాట్ జేసాన్ 56Q RAZD బై ద వే మీకు. ఓకే, అండ్ యాక్సిస్ డాట్ RAZD కరెక్ట్ గానే ఉంది. మరి అటువంటప్పుడు సో ఫస్ట్ ఇనిషియలైజ్ అయింది మీకు, ఫస్ట్ ఇనిషియలైజింగ్ ద బ్యాక్ ఎండ్. ఓకే, సారీ. సో కిందకు వచ్చినప్పుడు స్విచ్ టు వర్క్ స్పేస్ డెవ్ టెరాఫార్మ్ అండ్ కౌంట్. సరే, ఓ పని చేద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి నేను తప్పు ఏమైందో చెప్తాను ఆగండి. మీకు మెయిన్ డాట్ TFకి వచ్చినప్పుడు మనం బ్యాక్ ఎండ్ ఎనేబుల్ చేసాం కదా, ఈ బకెట్ ఉందో లేదో చెక్ చేద్దాం ఆగండి. దట్ మైట్ బి ద ప్రాబ్లమ్ యాక్చువల్గా మీకు. ఓకే, అసలు ఆ బకెట్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఎందుకంటే ఆ మధ్య క్లీన్ చేశాను అన్ని కూడా నేను. S3కి వచ్చి ఎందుకంటే ఐడి పాస్వర్డ్ నాకేం ఇష్యూ కనిపించలేదు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సో టెరాఫార్మ్ బకెట్ అనేది ఉంది మీకు. డెవ్ ప్రాడు టెస్ట్ అని చెప్పి క్రియేట్ అయింది. ఓకే, సో డెవ్ లోపలికి పోయినప్పుడు January 20th ఈ రోజు చూసినా క్రియేట్ అయింది. రైట్. సో కాబట్టి దీంట్లో క్రియేట్ అయింది అంటే ఆబ్వియస్గా మీకు యాక్సెస్, దిస్ ఇస్ రైట్ ఓన్లీ యాక్చువల్గా, అవునా? అంటే టెరాఫార్మ్ ఇనిట్ జరిగింది కాబట్టి వచ్చేసింది. తర్వాత టెరాఫార్మ్ యూ మే బిగిన్ టెరాఫార్మ్ డిఫాల్ట్ 4 ఇచ్చున్నాము, 4 క్రియేట్ అయింది. కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు స్విచ్ టు ఇది టెరాఫార్మ్ ఎన్కోడెడ్ వైల్ జనరేటింగ్ దిస్ ప్లాన్ ఫెయిల్డ్, కాన్ఫిగరింగ్ టెరాఫార్మ్ AWS వ్యాలిడేటింగ్ క్రెడెన్షియల్ రిట్రీవ్ INT STS. సో ప్రొవైడ్. సరే, ఓపెన్ చేద్దాం. సో పైకి వద్దాం. ఇది తప్పండి, ఇది ఉండకూడదు యాక్చువల్గా. ఎందుకు అంటే మనం యాక్సెస్ కి సీక్రెట్ కి ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేయటం లేదు. మీరు చూస్తే వార్ డాట్ ఏ వేరియబుల్స్ లోకి వచ్చాను అనుకోండి, ఇక్కడ ఇచ్చాము బానే ఉంది. బట్ తప్పు ఉంది ఇక్కడ యాక్చువల్గా. మనం ఇక్కడి నుంచి తీసుకోమని చెప్పాం యాక్సెస్ కి సీక్రెట్ కి. పైప్ లైన్ లో మీరు చూసినట్లయితే, కోడ్ చెక్ చేసినట్టయితే ఇక్కడ నేను క్లియర్ కట్ గా ఏం చెప్పాను, ఇది కాదు నెక్స్ట్ స్టేజ్. ఇనిట్ ప్లాన్ లో టెరాఫార్మ్ వార్ ఫైల్ డెవ్ తీసుకో మీకు, తర్వాత -వార్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఆటో డాట్ ఇట్లా ఇచ్చాం మీకు. అటువంటప్పుడు ఇక్కడి నుంచి తీసుకోమని చెప్పినప్పుడు మనకి వార్ ఫైల్ అక్కడి నుంచి తీసుకోమని చెప్పినప్పుడు నేను సో యాక్సెస్ డాట్ TF వార్స్ ఇక్కడ ఉంది. ఓకే, సో అటువంటప్పుడు ఇది ఏం చేస్తుంది మీకు, మనకి ఫైన్ కరెక్ట్ లేండి. వేరియబుల్స్ లో మనం ఏం చేస్తాము, AWS యాక్సెస్ కి సీక్రెట్ కి ఇచ్చాం. సో ఆటోమేటిక్ ఈ వేరియబుల్స్ తీసుకొని మీకు డిప్లాయ్ చేయాలా మీకు. మరి అటువంటప్పుడు ప్యాకర్ వార్స్ డాట్ జేసాన్ కి ఇచ్చిందే ఇక్కడ ఇచ్చాం, కాబట్టి రాకూడదే ఇష్యూ. సరే, మళ్ళీ ఒక కొత్త రిలీజ్ ఒక నిమిషం అని రిలీజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఈసారి నేను ఏం చేస్తానంటే మీకు ఇది ప్యాకర్ క్రియేట్ చేయాల్సిన అవసరం, ఆల్రెడీ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి దాన్ని కామెంట్ అవుట్ చేసి సేవ్ చేసి మనం ఏం చేస్తాం ఇక్కడ
క్రియేట్ ఏ రిలీజ్ అని చెప్పి ఇంకొక రిలీజ్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, చూద్దాం. రాకూడదు. ప్రాబ్లం ఏంటంటే మీరు ఏముంది సార్ మళ్ళీ ఎడిట్ చేసి కొత్త ఫైల్ అప్లోడ్ చేసి అంటారు. ప్రాబ్లం ఏంటంటే టాస్క్ గ్రూప్ లో అన్ని చేంజ్ చేయాలి నేను, అది వచ్చిన ఇబ్బంది. టాస్క్ గ్రూప్ ఉంది కదా, సో ఇది ఈ మాన్యువల్ వర్క్ చూసారుగా ఇలాంటి ఇబ్బందులు అనమాట. అందుకే చాలా మంది యామల్కి ఎందుకు వెళ్ళిపోయారంటే ఈ తలనొప్పులు భరించలేకే ఎందుకు చాలా మాన్యువల్ వర్క్ అని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోతారు అనమాట. సరే, ఇక్కడ ఫెయిల్ అవుతుంది మనకి. ఆల్రెడీ వర్క్ స్పేసెస్ అన్ని క్రియేట్ అయిపోయింది మీకు. ఓకే, ఇవన్నీ వెయిటింగ్ లోకి వెళ్ళి చూడండి. చూసారా, ఇవన్నీ కూడా క్యూ అయిపోయినాయి కానీ రన్ ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీకు మనకి లైసెన్స్ ఉండాలి. 3 ఒకేసారి ఎగ్జిక్యూట్ కావాలంటే మీకు లైసెన్స్ ఉండాలా. డౌన్లోడ్ సెక్యూర్ ఫైల్స్, ఓకే. బ్యాక్ ఎండ్ auto.tf వార్స్ డౌన్లోడింగ్ ఇనిట్ ప్లాన్, ఓకే. Validating provider credit, retrieving caller from STS provided main TF2, ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాక్ వచ్చి యాక్సిస్ కి వచ్చినప్పుడు నేను డన్ అనేది ఒక నిమిషం ఓపెన్ చేద్దాం. పర్మిషన్స్ కి వచ్చినప్పుడు పర్మిషన్స్ ఏమున్నాయి, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉందండి. సో దెర్ ఈస్ నో ఇష్యూ మీకు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా నారో డౌన్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ వస్తుందంటే ప్లానింగ్ ఫెయిల్డ్ అని వస్తుంది మీకు. ప్లానింగ్ ఫెయిల్ ఎక్కడ వస్తుంది మనకి, మీకు ఇక్కడికి వచ్చి ఎడిట్ అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఈ యాక్సిస్ auto.tf వార్స్ ఉంది చూసారా, ఈ auto.tf వార్స్ తీసుకోవాలా. తీసుకొని మీకు ఎయిదర్ ఈ ఫైల్లోన తప్పు ఉంది. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి ప్రాబ్లం ఏంటంటే చెప్తాను చూడండి. సెక్యూర్ ఇది ఉంది కదా, మనం కావాలనుకుంటే ఎడిట్ చేయడానికి కుదరదు. ఇది ఇక్కడ మీకు వచ్చి దాన్ని ఏమంటారు చేయడం కుదరదు అనమాట. సో కాబట్టి ఏం చేయాలా, దీన్ని డిలీట్ చేసి అండ్ దెన్ రీక్రియేట్ చేయాలి. వచ్చిన ఇబ్బంది ఏంటంటే అది. సో సెక్యూర్ ఫైల్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, auto.tf వార్స్ డిలీట్ అని చెప్పి, ఓకే. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, కాపీ పాత్ అసలు ఎక్కడ ఉన్నాను నేను, ఓకే గుడ్. సో ఆల్రెడీ ప్యాకర్ వార్ స్టార్ట్ చేశాను, సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇక్కడ కాపీ చేసి నేను ఇలా ఇచ్చాను అనుకోండి. AKIA ఇది ఒకటి, ఆ తర్వాత ఓకే. ఇలా అప్లోడ్ చేయడం ఈజీయే, కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే మళ్ళీ రిలీజెస్కి వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఎడిట్ అన్నప్పుడు మనం టాస్క్ గ్రూప్ యాడ్ చేసాం కదా, టాస్క్ గ్రూప్ లో ఇబ్బంది రావచ్చు అనమాట. ఇక్కడ టాస్క్ గ్రూప్స్కి వచ్చాం అనుకోండి మీకు దాన్ని సేవ్ చేస్తాను. ఓకే ఫైన్ దెన్. సో కొత్తది మళ్ళీ క్రియేట్ రిలీజ్ అన్నాం మీకు.
యాక్చువల్గా ఇవన్నీ రన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ప్యాకర్ డిప్లాయ్ అంతా కూడా నేనేం చేయొచ్చు, ఇక్కడ నుంచి మీకు క్రియేట్ అన్నాను అనుకోండి, ఇట్లా వస్తుంది కదా. అంటే ఏం ట్రిగర్ కాదు, మీకు మీరు చూస్తే అట్లే ఉంటుంది అనమాట. సో నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి డిప్లాయ్ అని మాన్యువల్ గా ఇట్లా డిప్లాయ్ అని ఇచ్చాను అనుకోండి మీకు. అంటే పైకి రన్ చేయాల్సిన అవసరం లేదు కదండి, ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి రన్ అవుతుంది అనమాట ఇలాగా. ఇలా చేయొచ్చు మీకు. సో బట్ లెట్స్ సీ, దీన్ని కూడా ఆటోమేటిక్ గా ట్రిగర్ చేయడానికి ట్రై చేయొచ్చు. మీకు పుష్ చేశారు అనుకుంటే ఆటోమేటిక్ గా రోల్ అవుట్ అవ్వాలి మీకు, అలా కూడా చేయొచ్చు. బట్ చూద్దాం, కేవలం ఆ ఫైల్ ఇష్యూవా లేకపోతే ఇంకేమన్నా ఇష్యూ అని ఒక చిన్న డౌట్ ఉంది నాకు. ఓకే. మళ్ళీ అదే ఇష్యూ వస్తుంది చూసారా. సో కాబట్టి దీన్ని బట్టి మనకి అది ఆ ఇష్యూ కాదు, క్రెడెన్షియల్ ఇష్యూ కాదు, సంథింగ్ ఈజ్ రాంగ్. సో ఇది చూస్తే మీకు క్రెడెన్షియల్స్ రిట్రీవ్ ఐడెంటిటీ ఫ్రమ్ ఎస్టిఎస్, చూడండి స్విచ్ టు డెవ్, మీకు initializing the backend. Okay, Terraform initialized successfully, you may be working. So Terraform plan failed. కోడ్ లో ఏం తప్పు ఉంది మీకు? కోడ్ లో నాకేం తప్పు కనిపించట్లేదు ఇక్కడ. సో మెయిన్ డాట్ టిఎఫ్కి వచ్చినప్పుడు టెరాఫామ్ వర్షన్ మీకు 2 లోపల, ఇంకా 1 లో ఇబ్బంది లేదు. పైన నుంచి వస్తే యూఎస్ ఈస్ట్ 1 S3 బకెట్. ఓకే ఫైన్. ఒకవేళ వేరియబుల్స్ ఏమైనా ఇష్యూ ఉంటే అది చెప్పేస్తుంది మీకు. మరి అటువంటప్పుడు రాయిద్దాం. సరే, ఒకటి ఏం చేయొచ్చు అంటే మనకి లోకల్ గా టెస్ట్ చేయొచ్చు. మీకు లోకల్ గా టెస్ట్ చేయడం అంటే ఏంటంటే కోడ్ ఇక్కడ ఉంది కదా, మీకు బానే ఉందా లేదా అని కన్ఫర్మ్ చేయడానికి ఒక పని చేయొచ్చు. అదేది ఇక్కడ 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 రన్ చేస్తాను అనమాట. అంటే లెట్స్ డూ వన్ థింగ్, దీన్ని ఇక్కడ ఓపెన్ చేసి నేనేం చేస్తాను, పవర్ షెల్ ఇక్కడ ఓపెన్ చేసి మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెట్ చేద్దాం ఇక్కడ మీకు. అంటే యాక్సెస్ కి సీక్రెట్ కి ఆల్రెడీ ఉంది కదా. ఎక్కడుంది మనకి, లెట్స్ టేక్ దిస్. $env అని చెప్పి నేనేం చేస్తాను, AWS యాక్సెస్ కి అని చెప్పి మనం ఇలా చేద్దాం. సో $env అని చెప్పి మీకు AWS సీక్రెట్ కి అని చెప్పి ఇలా ఇద్దాం. సో Terraform init అందాం. సో టెరాఫామ్ ఇనిట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇది అక్కడ ఆల్రెడీ మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి తీసుకోవాలా, ఏది మన
వర్క్ స్పేసెస్ కూడా తీసుకోవాలి ఇది, బట్ చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పి. సరే, సో నేను ఏం చేస్తాను, టెరాఫార్మ్ వర్క్ స్పేస్ లిస్ట్ అన్నాం అనుకోండి మీకు. ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ఏంటి, ఎడిట్ పైప్ లైన్ అని చెప్పి మీకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ అనమాట. నేను ఏం చేస్తాను, ఇదంతా కూడా ఇక్కడ ఏముంది, ఇక్కడ యాక్చువల్గా మీరు చూస్తే $మెగాస్టార్, బట్ నేను ఏం చేస్తానంటే ఇలా ఇచ్చేద్దాం. అంటే ఆ వేరియబుల్ ఇక్కడ లేదు కాబట్టి ఇలా ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిస్థితి ఇక్కడ రన్ చేసాం అనుకోండి. వెయిటింగ్. ఓకే, సో ఇది చూస్తే ప్లాన్ బాగానే రన్ అయింది చూసారా. మీరు గమనిస్తే ప్లాన్ అనేది నాకు ఎటువంటి ఇష్యూ ఇవ్వకుండా మీకు రన్ అయింది యాక్చువల్గా మీకు, అవునా. నౌ లెట్ మీ డూ వన్ థింగ్. దానికి దీనికి కంపేర్ చేసినప్పుడు మనం వేరియబుల్స్ కరెక్ట్ గా తీసుకోలేదా, కానీ అక్కడ వచ్చిన ఎర్రర్ ఈజ్ డిఫరెంట్ అండి. మనం వచ్చిన ఎర్రర్ ఏమొచ్చిందంటే అది క్లియర్ కట్ గా నేను ఇది తీసుకోవటం లేదు అన్నట్టు వచ్చింది మీకు. దెన్ వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ చూస్తే access.auto.tf నాకైతే లోకల్ గా పనిచేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి రీజన్ ఏంటి మీకు రాకపోవడానికి, లోపలికి వచ్చినప్పుడు ఓకే, కాన్ఫిగరింగ్ Terraform AWS provider, validating the provider credentials, retrieve caller identity STS. సో ఇది వచ్చి ఐ థింక్ ప్రొవైడర్ దగ్గరే తలనొప్పి వస్తుంది, అంటే ఇక్కడ మెయిన్ డాట్ ఇక్కడే వస్తుంది మీకు. వేరియబుల్ ఇష్యూ అయితే చెప్తుంది కదా పలాంది, యాక్సెస్ క్రెడెన్షియల్ ఇష్యూ ఎందుకు చెప్తుందండి వేరియబుల్ ఇష్యూ అయితే, ఆలోచించారా? వేరియబుల్ ఇవ్వకపోతే వేరియబుల్ ఎంటర్ చేయమని అడుగుతుంది యాక్చువల్గా మీకు. అది ఏం చేస్తుందంటే ఇక్కడే మీకు ఇష్యూ చూపిస్తుంది. సో మనం దాని సైడ్ నుంచి చేసినప్పుడు, మనం అక్కడి నుంచి ట్రిగర్ చేసినప్పుడు, సో ఈ AWS యాక్సెస్ కి సీక్రెట్ కి అనేది లుక్స్ లైక్ ప్రొవైడర్ ఎక్కడ వస్తుంది, లైన్ 2 ఇక్కడే వచ్చేస్తుంది. అంటే ఆబ్వియస్ గా ఈ ప్రొవైడర్ దగ్గరే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వట్లా మీకు, అది డిప్లాయ్ చేసేటప్పుడు. నౌ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది మనకి, సో access.auto.tfrs నుంచి పాస్ అవుతుంది. ఫలాంటి తీసుకొని మనం ఇక్కడ చెప్పాం. సో కాబట్టి ఇక్కడి నుంచి అది తీసుకోవాలి మనకి. ఓకే, తీసుకొని రావాల్సి వస్తుంది. సో దీన్ని నారో డౌన్ చేయడానికి ఎలా చేయొచ్చు మీకు, ఓకే ఇది నిజంగా ఇష్యూవా కాదా అని మీకు తెలియాలనుకోండి యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇది ఆ యాక్సెస్ ఫైలా కాదా అని తెలియాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎడిట్ పైప్ లైన్ అంటాను. ఎడిట్ పైప్ లైన్ అని చెప్పి లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను, వేరే దానికి వెళ్ళి చెక్ చేద్దాము. వేరే దానికి వచ్చినప్పుడు అన్ని చోట్ల అలాగే ఉంచుకోండి మీకు. ప్రతి దాంట్లో కూడా మీకు మనం ఇంతకుముందు యూజ్ చేసిన నేను యాక్చువల్గా ఇది పని చేసింది యాక్చువల్గా మీకు. ఓకే, పని చేసింది, కానీ అయితే ఒక పని చేస్తాను మనం. లెట్స్ డూ వన్ థింగ్, నేను పాత్ దానికి వెళ్ళినప్పుడు రిలీజ్ పైప్ లైన్స్ కొద్దాం. ఇక్కడ కూడా ఇష్యూ వచ్చిందేమో చూద్దాం యాక్చువల్గా. ఇక్కడ చూస్తే ఏం జరిగింది మనకి, ఇక్కడ కూడా అదే ఇష్యూ వచ్చినట్టు చూడండి. పాత దాంట్లో కూడా ఇది ఇక్కడ వేరే ఇష్యూ వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే ఇది కరెక్ట్ గానే తీసుకుంది, కాకపోతే ఏంటంటే AWS
ఈ పలానా నో రిజల్ట్స్, ఇది వేరే ఎర్రర్ వచ్చింది యాక్చువల్గా మీరు చూస్తే. ఓకే, దట్స్ అ డిఫరెంట్ ఎర్రర్ టోటల్గా మీకు. దానికి ముందేమొచ్చింది మీకు, వేరియబుల్ ఫైల్స్ axis.tfrs డోంట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఓకే, నా క్వశ్చన్ వచ్చి మనం axis.auto.tfrs అని ఇచ్చాం. axis.auto.tfrs కరెక్ట్ గానే ఉంది. మనం అక్కడ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా మీరు చూస్తే మనకి పైప్ లైన్కి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే డౌన్లోడ్ అయిందా లేదా అని చెక్ చేస్తారు అనుకోండి, డౌన్లోడ్ అయ్యింది. నెక్స్ట్ టాస్క్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఫైల్స్ అన్ని కూడా కాపీ అయినాయా లేదా అని చెక్ చేసుకోవాలా. సో ఇది కోడ్ అనమాట. ఈ కోడ్ లో మీరు చూసినట్లయితే చూడండి, axis.tfs డౌన్లోడ్ చేసుకుంది యాక్చువల్గా మీకు. axis.backend.json ఉంది, ప్యాకర్ వార్స్ అన్ని కరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, మీరు కిందకు వస్తే మీకు ప్లానింగ్ ఫెయిల్డ్ Terraform while generating this plan మీకు. సో configuring AWS provider, validating provided credentials, color. సో వన్ థింగ్ వీ కెన్ డూ, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఎడిట్ పైప్ లైన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇమాజిన్ అన్నిటికంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడ ఇలా ఇచ్చాను అనుకోండి. నిజంగా ప్రాబ్లం ఎట్లా ఇవ్వకూడదండి, లెట్ మీ టెల్ యూ. బట్ కాకపోతే ఎక్స్పోర్ట్ అన్నది ఇచ్చాం అనుకోండి మీకు. ఎక్స్పోర్ట్ కావాలని ఎక్స్పోర్ట్ ఇచ్చాను. సో ఇక్కడ నుంచి తీసుకుంటూ చూద్దాం మీకు. ఇలా సేవ్, ఈవెన్ మీరు కావాలంటే ఇప్పుడు ఇది తీసేయచ్చు అనమాట మీకు. ఇది చూసారా, ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సేవ్ చేసి మనం ఏం చేద్దాం, క్రియేట్ రిలీజ్ అని చెప్పి నా ప్లాన్ ఏంటి మీకు ఇక్కడ దాకా వచ్చి నేను ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాను. పని చేస్తుంటాను, అన్ని సెలెక్ట్ అని చెప్పి క్రియేట్ ఒకటే రన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి, రిలీజ్ 5కి వచ్చి నాకు కావాల్సింది ఓన్లీ ఇది మాత్రం డిప్లాయ్ చేయమంటాను మీకు. పని చేస్తుందో లేదో చూద్దాం ఫస్ట్. కానీ ఆ విధంగా డైరెక్ట్ లా కోడ్ లో యాక్సెస్ కి సీక్రెట్ కీస్ ఇవ్వకూడదు. ఇట్స్ ఏ డేంజరస్ థింగ్. ఎందుకంటే ఎవరికైనా పైప్ లైన్ కి యాక్సెస్ ఉంది అనుకోండి, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి. సో కాబట్టి మీరు చూస్తే అది ఆ ఫైల్ ఇష్యూ కాదు, ఇంకేదో ఇష్యూ మీకు. మీరు చూస్తే ఇంకేదో ఇష్యూ వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి అంటే యాక్సెస్ అయితే లేదా యాక్చువల్గా మీకు, లేదా ఇది ఏం చేస్తుంది, ఇంకోటి ఏదో యూజ్ చేసుకుంటుంది మీకు బ్యాక్ ఎండ్ లో. మనం ఇచ్చిన ఐడి పాస్వర్డ్ కాకుండా మీకు అంటే ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ లో నేనేం చేస్తాను, ఇక్కడ మనం దీన్ని ఏం చేస్తాం, మనం వేరియబుల్స్ లో AWS యాక్సెస్ కి సీక్రెట్ కి ఇంకెక్కడ ఏమన్నా ఇచ్చాను, ఏమి ఇవ్వలేదు మీకు. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకోవాలి మీకు. సో కాబట్టి ఈ యాక్సెస్ కి సీక్రెట్ కి తో ఇష్యూ లేదండి, దట్ ఈస్ ఫర్ షూర్, మనకు బాగా తెలుసు. ఎందుకంటే మనం ఇంతకుముందు ప్యాకర్ కి వాడాం కాబట్టి అక్కడి నుంచి తీసుకుంది. అది కాకుండా అండ్ లోకల్ గా కూడా టెస్ట్ చేసాం. ఇక్కడ మీరు చూసినట్లయితే లోకల్ గా టెస్ట్ చేసాం. లోకల్ గా టెస్ట్ చేసినప్పుడు అది మీకు పర్ఫెక్ట్ గానే తీసుకుంది యాక్చువల్ గా, మీకు పర్ఫెక్ట్ గా తీసుకొని డిప్లాయ్ చేసింది. సో కాబట్టి యాక్సెస్ కి సీక్రెట్ కీలో ఇష్యూ లేదు. ఒకవేళ ఫైల్ సరిగ్గా లేదా అని చెప్పి మనం ఏం చేస్తాం, ఫైల్ కూడా రిమూవ్ చేసి చెక్ చేసాం మీకు. అవునా, ఫైల్ రిమూవ్ చేసి చెక్ చేసినప్పుడు మీకు
మీకు ఇదేమి రావాలి మీకు ఇక్కడ మనకి ప్లానింగ్ ఫెయిల్ టెరాఫార్మ్ ఎన్కౌంటెడ్ ఎర్రర్. సో వన్ థింగ్ ఈస్ టిఎఫ్ లాగ్ అనేబుల్ చేద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ పైప్ లైన్ అని చెప్పి మళ్ళీ సో ఇక్కడ నుంచి వేరియబుల్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. మీకు మీరు చూసినట్లయితే మీకు సో వన్ థింగ్ వీ కెన్ డూ అండి, మీకు వన్ థింగ్ ఏం చేయొచ్చు అంటే లెట్ మీ షో ఇట్ యూ. ఇక్కడ యాడ్ అని చెప్పి మీకు ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కి అని చెప్పి నేను ఇలా ఇచ్చి దీన్ని ఇట్లా చేయండి. తర్వాత యాడ్ అని చెప్పి ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ కీ అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని మొత్తాన్ని కాపీ చేసి ఇలా ఇచ్చి సేవ్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇలా ఇచ్చేసి ఇది ఈ రెండు మనం పెట్టమన్నమాట, సేవ్ చేస్తాను. నా ఇలా ఇచ్చినప్పుడు ఇంకో విధంగా బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, దీని లోపలికి వచ్చి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ హైఫన్ వార్ అని ఉంది కదా, నేను ఏం చేయొచ్చు అంటే టు మేక్ యూ టు అండర్స్టాండ్ కాపీ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చి హైఫన్ వార్ ఈక్వల్ టు అని చెప్పి ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కి ఇది okay, let's see. చూసారా, ఈసారి తీసుకొని చూడండి. మీకు ఈసారి తీసుకొని చూడండి. మీకు లుక్స్ లైక్ మనం ఇది ఇచ్చిన దాంట్లో, మనం ఇచ్చిన కోడ్ లో ఇది ఇచ్చిన కోడ్ లో ఈ హైఫన్ వార్ ఫైల్ మీకు ఆ వార్ ఫైల్ ని ఎందుకో గానీ తీసుకోవట్లేదండి మీకు. సరే, లెట్స్ యూస్ దిస్ వే అండి. సో కాకపోతే ఇక్కడ ఏం చేస్తాం, మనకి నేనేం చేస్తాను, సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పని చేస్తుంది కాబట్టి ఒకటే ఇబ్బంది ఏంటంటే మనకి అన్ని చోట్ల కూడా సరే ఇక్కడికి వచ్చి ఎడిట్ పైప్ లైన్ అనాల. ఎడిట్ పైప్ లైన్ అని చెప్పి ఎక్కడెక్కడ కావాలో అన్ని చోట్ల, ఇప్పుడు డెవ్ లో మనం ఆల్రెడీ ఇట్లా ఇచ్చాం, dev.tf wars అని ఉంది మీకు. ఒకటి అన్ని చోట్ల మనం ఏం చేయాలి, లాస్ట్ లో ఈ ముక్క యాడ్ చేయాలి. మీరు చూసారా, హైఫన్ వార్ ఫైల్ ఉంది కదా, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి, మీకు ఇలా అనమాట. మీకు సీక్రెట్ కి ఇది యాడ్ చేయాల్సి వస్తుంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు
Okay. So let's try to create a release now. మీకు అయితే ఒక తలనొప్పి ఏముందంటే దాంతో పాటు మనం మిస్ చేసింది ఏంటంటే ఇక్కడ టిఎఫ్ వార్స్ ఇచ్చాం, కానీ మీకు టిఎఫ్ వార్స్ కంటే కూడా కమాండ్ లైన్ లో వార్ అని ఇస్తే దానికే వాల్యూ ఎక్కువ, ప్రెసిడెన్స్ అన్నమాట మీకు. అవునా? సరే చూద్దాం. క్రియేట్ రిలీజ్ అని చెప్పి మనం ఇక్కడికి వచ్చి క్రియేట్ అందాం. సో ఈసారి ఓవరాల్ గా ఇది ఎలా వస్తుందో చెక్ చేద్దాం మనకి. ఓకే, సరే ఇది వచ్చే లోపల నెక్స్ట్ మనం ఎక్కడ ఉన్నాము? వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అజైల్ కదా. అజైల్ కి వచ్చినప్పుడు, ఐ మీన్ జీరాకి వచ్చినప్పుడు ఇలాగా మనం ఒక ఇది క్రియేట్ చేసుకుంటామండి. ఇది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని నా ప్రాజెక్ట్ లోకి వచ్చినప్పుడు కిక్ ఆఫ్ అయినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. మీకు మీ ఒక్క టీమే ఉండదు. బిల్ టీమ్ అని సపరేట్ గా ఉండొచ్చు, డెవాప్స్ టీము, తర్వాత ఫంక్షనల్ టీము, ఫంక్షనల్ టెస్టింగ్ టీము, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఎవరెవరు ఈ ప్రాజెక్ట్ లో ఏమేం చేయబోతున్నారు అని చెప్పి మనకు తెలియాలి కదా మీకు. దాన్నే బ్యాక్లాగ్ అంటారు యాక్చువల్గా. ఇక్కడ ఏమంటారు? బ్యాక్లాగ్ అంటారు. ఈ బ్యాక్లాగ్ లో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి మొత్తం బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్లాగ్ అంటే ఏం చేయాలి? సింపుల్. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడికి మీరు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, టాస్క్, బగ్ ఉంటుంది చూసారా. ఇక్కడికి వచ్చి దీన్ని బ్యాక్లాగ్ ఈజ్ ఎంప్టీ కదా, నేను వచ్చి ఏం చేస్తాను మీకు మీకు క్రియేట్ AWS అకౌంట్ అంట. మీరు చూస్తే క్రియేట్ AWS అకౌంట్. ఓకే, ఫర్ dev and prod environment. ఓకే, ఇట్లా ఇస్తాం. తర్వాత ఇది స్టోరీ, గ్రీన్ ఉంటే స్టోరీ అన్నమాట. సరే ఇక్కడికి వచ్చి క్రియేట్ ఓకే, యాడ్ అయిందా? యాడ్ అయింది. సో దానికి నెక్స్ట్ మనం ఏం చేస్తాము, మీకు క్రియేట్ ADO org and projects for development and DevOps. ఇలా. సో మీకు ఏమేం చేయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం మీకు. ఓకే, సో వెనక్కి వద్దాం. డిప్లాయ్ అవుతుందా చూడండి, మీకు డిప్లాయ్ అవుతుంది చూడండి మీకు. సో చూద్దాం యాక్చువల్గా మీకు. సో దాని పాటికి దానికి వెళ్ళాలండి. వి విల్ సి. 1 by 1 రావాలా, రెండు ఒకేసారి స్టార్ట్ కాకూడదు మీకు. ఇక్కడ మీకు ఇది అయిపోయి ఉంటుంది బట్ చూపిస్తుంది అంతే. ఇక్కడ మీకు గ్రీన్ రాలేదు బట్ UAT స్టార్ట్ అయింది చూడండి మీకు ఇట్లా. సో లెట్ ఇట్ కమ్, అయిందో లేదో. సరే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అగైన్ కమింగ్ బ్యాక్ మీకు ఏమని అన్ని అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీంట్లో మామూలుగా మన దగ్గర ముందు ప్రాజెక్ట్ రన్ అయింది అనుకోండి, దాని అనేది దీంట్లో డంప్ చేస్తాము. లేదంటే ఇనిషియల్ గా మీకు అంతా కూడా ఏం చేయొచ్చు, మీకు క్రియేటింగ్ దాని ఏమంటారు మీకు యూజర్ అకౌంట్స్ ఆర్ రోల్ నెసెసరీ AWS రోల్స్ అంటాము. సో క్రియేటింగ్ developing Terraform code for infra deployment
ఇలాగా ఈ ప్రాజెక్ట్లో ఏముంటుందో మీకు టాస్క్లు అన్ని కూడా పెడతాం అనమాట మీకు. నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి టాస్క్ కి కూడా ఆర్ దీని ఏమంటే స్టోరీ అంటారు ఆర్ యూజర్ స్టోరీ అంటారండి మీకు. ఏమంటాం, ఏదో స్టోరీ అన్న అంటాం, లేకపోతే యూజర్ స్టోరీ అన్న అంటాం అనమాట మీకు. సో ఒక్కొక్క స్టోరీ లోపల సబ్ టాస్క్లు కూడా పెట్టుకోవచ్చు మీకు చెప్పాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేసాం అనుకోండి, మీకు ఒక్కొక్క టాస్క్ కి అంటే ఒక్కొక్క స్టోరీకి ఎంత టైం పడుతుందో కూడా మీరు పెట్టచ్చు అనమాట మీకు. సో ఎవరికి అసైన్ చేయాలి ఇక్కడ మీరు. సో దీన్ని ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే వ్యూ సెట్టింగ్స్ అన్నప్పుడు ఇక్కడికి కాన్ఫిగర్ అన్నాం. కాన్ఫిగర్ అన్నప్పుడు దీంట్లో ఈవెన్ ఎంత టైం వాడుతుందో అంతా కూడా ఇవ్వాలన్నమాట. మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, డీటెయిల్స్ అంతా చూడండి, స్టోరీ పాయింట్ ఎస్టిమేట్ ఉందో దాన్ని కూడా యాడ్ చేస్తాను మీకు యాడ్ చేస్తే ఇక్కడ రావాలన్నమాట ఎన్ని పాయింట్స్ అని చెప్పి. ఆ తర్వాత మీకు ఎంటర్ డిఫాల్ట్ వాల్యూ అని చెప్పి మీకు ఇక్కడ ఇస్తాను మీకు. అంటే దాంట్లో కూడా ఇవ్వమని ఇస్తాను యాక్చువల్గా మీకు. ఇక్కడ పాయింట్ ఇక్కడ మీకు తర్వాత లేబుల్స్ అసైన్ లేబుల్స్ పేరెంట్స్ ప్రింట్ ఇట్లా ఉంటుంది అనమాట మీకు. సో సేవ్ చేంజెస్ చేసినప్పుడు నాకు ఏం కావాలంటే అంత అగైన్ మీరు మేనేజ్ చేయరండి. ఇక్కడ స్టోరీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకుంటారు ఎంత ఏది ఏమి ఉండాలి అని చెప్పి. దీనికి సపరేట్ అడ్మిన్స్ ఉంటారు, జీరా అడ్మిన్ సపరేట్ ఉంటారు యాక్చువల్గా. సరే బ్యాక్లాగ్స్కి వెళ్ళాం అనుకోండి, కిందకు వచ్చినప్పుడు వ్యూ సెట్టింగ్స్ అన్నప్పుడు ఇక్కడ నాకు స్టోరీ పాయింట్స్ రావాలి యాక్చువల్గా మీకు. ఆ స్టోరీ పాయింట్స్ లో ఏం చేస్తామంటే మనకి లెట్స్ ఓపెన్ దిస్, కామెంట్స్ కింద ఇచ్చుకోవచ్చు. దాంతో పాటు ఇది రిపోర్ట్ అంటే ఎవరు రేస్ చేస్తారని ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఆ తర్వాత ఎవరికి అసైన్ టు మీ అంటే నాకు అసైన్ అయిపోతుంది. బట్ ఇక్కడ నేను సరిగ్గా కాన్ఫిగర్ చేస్తే దీనికి ఎన్ని స్టోరీ పాయింట్స్ అని చెప్పి మనం ఇది చేయొచ్చు అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడ చూడండి, స్టోరీ పాయింట్ ఎస్టిమేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు. సో స్టోరీ పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ ఒక స్టోరీ పాయింట్ అనుకోండి. మేము ఇంతకు ముందు వాడినప్పుడు 8 అవర్స్. సో అంటే అర్థం ఏంటి, ఇక్కడికి వచ్చి స్టోరీ పాయింట్ ఎస్టిమేట్ అని చెప్పి. సో నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 8 అని ఇచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. 8 అని ఇస్తే ఏమవుద్దంటే మీకు సారీ అసైన్ చేసినట్లేదు. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక. సో నేను ఏం చేస్తానంటే 0.5 అని చెప్పి ఇట్లా అసైన్ చేస్తాను మీకు స్టోరీ పాయింట్ అనమాట. ఓకే, సో ద ఐటమ్స్ మైట్ నాట్ బి ఎడిటబుల్, యూ మే రిక్వైర్ పర్మిషన్. సో సమ్ ఏదో ఉన్నట్టుంది మీకు. ఇలాగా అన్నిటికీ చేస్తే కింద ఎస్టిమేట్ వచ్చేస్తుంది మీకు. చూడ ఎస్టిమేట్ అని ఉంది సరే. సో కాబట్టి మనం ఏం చేస్తాము, మీరు అంటే ఈ ప్రాజెక్ట్ లో మేజర్ గా చేయాల్సిన అన్ని కూడా బ్యాక్లాగ్స్ లో మీరు ఫైల్ చేసుకుంటారు యాక్చువల్గా. మీకు ఇంక్లూడింగ్ అకౌంట్స్ అయితేనేమి, కాన్ఫిగరేషన్స్ అయితేనేమి, టెస్టింగ్ కోసం అయితేనేమి, ఏడిఓ కాన్ఫిగరేషన్ కి, మీకు ఏజెంట్ సెటప్ అన్నిటికీ ఎంత అయిందని చెప్పి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా పెట్టేసి వీలైనంత వరకు అన్ని కరెక్ట్ అన్ని పెట్టే అవకాశం లేదనుకోండి, బట్ అన్ని పెట్టేసి మీరు ఏం చేస్తారు, ఒక్కొక్క దానికి ఎస్టిమేట్ అంతా కూడా ఇచ్చేస్తారనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లాస్ట్ కి వచ్చేసరికి ఓకే ఎఫర్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను ఇక్కడ వచ్చి ఒక్క స్టోరీ పాయింట్ వచ్చి అంటే వేరే మారుస్తూ వేరేగా యూజ్ చేస్తూ ఉంటారు. 8 అవర్స్ అనమాట మీకు. సో కాబట్టి ఆబ్వియస్ గా 1 వీక్ అంటే అంత 5 స్టోరీ పాయింట్స్ యాక్చువల్ గా. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోయినప్పుడు ఇక్కడ ఎస్టిమేట్ వచ్చేసరికి మీకు ఏం జరుగుతుంది, మీకు ఇమాజిన్ అంతా కలిపి ఒక 100 స్టోరీ పాయింట్స్ వచ్చింది అనుకోండి మీకు. సో 100 ఇంటూ ఆబ్వియస్ గా 8 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 800 అవర్స్ బై ది వే, అవునా. సో 800 అవర్స్ మనం ఏం చేస్తాం, 40 అవర్ వీక్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 800 డివైడ్ బై 40 అవర్ వీక్ చేస్తే మీకు 20 వీక్స్ పడుతుందండి ప్రాజెక్ట్ అంతా కూడా చేయడానికి. 20 వీక్స్ అంటే అంత మీకు నెలకి 4 వారాల కింద వేస్తే 5 నెలలు పడుతుంది మీకు. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు ఇలా క్యాలిక్యులేట్ చేసి ఎంత టైం అంటే మరి కస్టమర్ చెప్తాం కదా, నేను డేటా లేకుండా కస్టమర్ దగ్గర పోయి నాకు ఒక 800 గంటలు ఇచ్చేసి అంటే ఎందుకు ఏందని అడుగుతాడు యాక్చువల్ గా. సో ఇవన్నీ ఇదిగో ఇది చేయాలనుకుంటున్నాం, ఈ టెస్టింగ్ కొంచెం బఫర్ అన్ని కలిపి ఇది అంటారు. సో కస్టమర్ చూసినాక ఓకే ఇది ఎందుకు అన్ని కూడా చేసి ఓకే అంత వ్యాలిడ్ అనిపిస్తే అప్రూవ్ చేస్తారు అనమాట మీకు. సో ఇలాగా మీకు ఐటమ్స్ అన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటారు. సో కాబట్టి కావాల్సిందంతా కూడా మీరు బ్యాక్లాగ్ లో పెట్టుకుంటారు.
అయితే బ్యాక్లాగ్ లో 100 స్టోరీ పాయింట్లు ఉంటే మనం ఒకే రోజు చేసాం కదా. సో దాన్ని మనం ఏం చేస్తామంటే దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్, మీకు బ్యాక్లాగ్ లో నుంచి మనం ఏం చేస్తాం, మీకు దాన్ని బ్యాక్లాగ్స్ మొత్తం ఒకేసారి చేయలేం కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 800 అవర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఏం చేసాం, మీకు 40 వీక్స్, మీకు అంతేనా, 40 వీక్స్ కదా, మీకు ఎంత వచ్చింది, మీకు ఇక్కడ చూసినట్లయితే 20 వీక్స్ యాక్చువల్గా, సారీ 20 వీక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని స్ప్రింట్లుగా విడగొడతాం. స్ప్రింట్ అంటే ఏంటంటే నార్మల్లీ 2 వీక్స్ స్ప్రింట్, ఒక టైం ఫ్రేమ్ అనమాట. మీకు ఇక్కడికి వచ్చి స్ప్రింట్ 1 అని అనుకోండి, స్ప్రింట్ 1 ఈక్వల్ టు 1 అండ్ సెకండ్ వీక్స్ అనమాట. మీకు ఇలాగా మనం ఏం చేస్తాం, మీకు అలాగే ఎన్ని స్ప్రింట్లకు వెళ్తుంది, మీకు 2 వీక్స్, ఇక్కడికి వచ్చి థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. అగైన్ ఐడల్ గా అయితే 2 వీక్స్ స్ప్రింట్ వాడతారు, ఇక్కడికి వచ్చి 5, 6 అలా ఇచ్చుకుంటూ పోతాం. సో 7, 8, 9, 10 ఇట్లా ఆల్మోస్ట్ లైక్ మీకు ఎన్ని స్ప్రింట్స్ పడతాయండి, ఒక 10 స్ప్రింట్స్ పడతాయి మీకు టోటల్ అవ్వడానికి అనమాట. నా ఒక్కొక్క స్ప్రింట్ లో ఇక్కడ మనం ఒక్కొక్క స్ప్రింట్ లో మనం ఏం చేస్తాం, ఇది వచ్చి స్ప్రింట్ 2, ఇది వచ్చి మీకు ఇది వచ్చి స్ప్రింట్ 3, ఇది వచ్చి స్ప్రింట్ 4, ఇది వచ్చి స్ప్రింట్ 5 యాక్చువల్. ఇలా మనకి మీకు 5 స్ప్రింట్లు ఉన్నాయి మీకు. ఇక్కడ స్ప్రింట్ అంటే ఎలాగా, ఇక్కడ టైం సెట్ చేస్తాం, ఒకసారి చూద్దామండి దీని పరిస్థితి ఏంటో. ఇక్కడ ఓకే, అన్ని డిప్లాయ్ అయిపోయినాయండి, అన్ని డిప్లాయ్ అయిపోయి ఇక్కడ పెండింగ్ అప్రూవల్ దగ్గర అయిపోయింది. నిజంగా వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు రీఫ్రెష్ చేసి వచ్చేసి చూడండి, మీకు చూసారా అన్ని కూడా డెవ్ సర్వర్ 1 and 2, ప్రాడ్ సర్వర్ 1 and 2 అన్ని వచ్చినాయి చూడండి. సో నేను ఏం చేయాలి, ఏదో ఒక పబ్లిక్ ఐపీ తీసుకొని మీకు డెవాప్స్ ఇట్లా వచ్చింది చూసారా, ఇలాగనమాట మీకు. సో అలాగే ఏదైనా ప్రాడ్ సర్వర్ ఒకటి ఉందనుకోండి, అది తీసుకుంటాను మీకు. ఇలా వస్తుంది చూసారా ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాక్ ఎండ్కి వచ్చి ఇక్కడ అప్రూవ్ చేశాను అనుకోండి మీకు. సో అప్రూవ్ అందాం మీకు, ఇది అప్రూవ్ అని ఇస్తాను, 3 కూడా అప్రూవ్ అని ఇస్తాను మీకు. లెట్ ఇట్ బి. యా, సో గోయింగ్ బ్యాక్, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ, మనం ఈ విధంగా బోర్డ్స్ నేను ఇక్కడ అజూర్ బోర్డ్స్కి వస్తాను యాక్చువల్, ఎందుకంటే ఇక్కడ కూడా స్ప్రింట్ సెట్ చేయొచ్చు. మీకు వచ్చారనుకోండి, మీకు దీన్ని ఏమంటారు, క్రియేట్ ఏ స్ప్రింట్ అన్నాం అనుకోండి, మీకు క్రియేట్ ఏ స్ప్రింట్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు, లేదా ఇక్కడే ఉంచుకోండి, ఆల్రెడీ ఉంది ఇక్కడ. మీకు నేను డిలీట్ అని చెప్పి ఈ స్ప్రింట్ కి మనం టైమింగ్ సెట్ చేయొచ్చు ఎప్పటి నుంచి అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి మీకు ఎడిట్ స్ప్రింట్ అని చెప్పి ఆటోమేటిక్ క్రియేట్ అయింది. ఇక్కడ టైం సెట్ చేస్తాను, ఏం చేస్తాను, మీకు కమింగ్ మండే నుంచి ఎప్పటిదాకా, మండే నుంచి ఇట్లా ఇస్తాను అనమాట మీకు. ఓకే, ఇలా వచ్చి స్ప్రింట్ గోల్లో పెడతాం అనమాట, ఏం చేయాలనుకుంటున్నాం దీంట్లో అని చెప్పి పెడతాం. ఇక్కడికి వచ్చి అప్డేట్ చేసి మీకు అంతా కూడా యాడ్ చేసుకుంటాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి యాడ్ చేసుకుని దెన్ వీ విల్ బేసికల్లీ స్టార్ట్ ద స్ప్రింట్ అండి. మీకు ఇక్కడ స్ప్రింట్ అనేది స్టార్ట్ చేస్తాం మీకు. ఓకే, నా ఇప్పుడు ఏం జరుగుతుందంటే బోర్డ్ ఒకటి క్రియేట్ అయిపోయింది చూడండి, మీకు ఇక్కడ బోర్డ్ అనేది ఒకటి క్రియేట్ అయింది మీకు. ఓకే, సో ఒక నిమిషం అండి, 1 minute. సో ఇప్పుడు యూజర్స్ మనం అసైన్ చేసి ఇక్కడ కనిపిస్తే ఎవరెవరికి అసైన్ చేసాం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అడిషనల్ కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, టు డూ ఉంది కదా మీకు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు రివ్యూ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, రివ్యూ అని ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట మీకు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు, ముందు పెట్టుకోవచ్చు మీకు రివ్యూ అంతా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, జనాలు పనిచేసేటప్పుడు ఇట్లా చేస్తారు. సో తర్వాత టెరాఫార్మ్ మాడ్యూల్ జనరేట్ చేసాము, ఇక్కడ పెడతాము మీకు. సో దాని తర్వాత రివ్యూ పంపిస్తాము, రివ్యూ. ఓకే, అంతా అయిపోయినాక ఇట్లా చేస్తాం. అంటే ఈ బోర్డ్ అనేది విజిబిలిటీ ఉంటుంది అందరికీ కూడా, మీకు ఈ బోర్డ్ అనేది విజిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు తెలుస్తుంది అనమాట వాళ్ళ స్టేటస్ ఏంటి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారంటే
ప్రతిరోజు కూడా మీరు ఏదైతే ఇష్యూ మీద పనిచేస్తున్నారో మనం ఏం చేసి దీన్ని ఇట్లా ఇక్కడికి వచ్చి దీన్ని ఇక్కడ కామెంట్స్ చేయమంటుంది, వేరే బయటికి తీసుకురావచ్చు అండి మీకు. ఎనీవే ఇక్కడికి వచ్చి కామెంట్స్ కంపల్సరీగా అప్డేట్ చేయాలనుకుంటున్నారు అనమాట మీకు. ఓకే, సో క్రియేటెడ్ మాడ్యూల్ ఫర్ విపిసి అండ్ టెస్టింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇలా సేవ్ చేస్తారు. ఇలాగా అంటే చెక్ చేస్తూ ఉంటారు అనమాట, ఏంటి సంగతి అంతా చెక్ చేస్తూ ఉంటారు. సో ఎడిట్ కూడా చేసి ఇదంతా కూడా మీకు. ఓకే, ఇలా మీకు అప్డేట్ చేస్తూ మీకు వెళ్ళాలి. అంతా ఓకే అనుకున్నాక మనం క్లోజ్ చేసేయచ్చు అనమాట. ఇలాగ చేయొచ్చు. సేమ్ థింగ్ మనం ఏం చేయొచ్చు అంటే అజూర్ బోర్డ్స్ లో కూడా చేయొచ్చు. ఇక్కడికి మీరు వచ్చారనుకోండి, అజూర్ బోర్డ్స్ కి వచ్చాం అనుకోండి, ఈ బోర్డ్స్ లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేద్దాం. ఓ పని చేద్దాం, ఈ బోర్డ్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం రేపు మాట్లాడదాము. ఎందుకంటే ఇది క్రియేట్ అయిందో లేదో నేను చెక్ చేయాలా మీకు అంతా కూడా డిప్లాయ్ అయిపోయిందో లేదో. ఇది ఓకే, లాస్ట్ కూడా ఇంకా డిప్లాయ్ అయిపోయిందండి. మొత్తం కూడా మీకు డిలీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు మొత్తం కూడా డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా క్లాసిక్ పైప్ లైన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నా ఇప్పుడు ఇదంతా మీకు నేను ఇవ్వాలంటే ఏ విధంగా చేయొచ్చు మీకు, దీన్ని ఫస్ట్ నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ నేనేం చేస్తానంటే ఎక్స్పోర్ట్ అంటాను. ఎక్స్పోర్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇది వర్కింగ్ ఇది కాబట్టి నేను సేవ్ అని చెప్పి ఓవర్ రైట్ చేస్తాను. ఓవర్ రైట్ చేసి మీరు బ్యాక్ వచ్చి చెక్ చేశారంటే మీకు ఈ కోడ్ లోకి వచ్చేసరికి నేను ఏం చేస్తాను, ఇది వర్కింగ్ కోడ్ కాబట్టి మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తాను. మీకు ఇది రెపోస్కి వస్తాను. ఇది ఆల్రెడీ వర్కింగ్ కోడ్ యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు డౌన్లోడ్ జిప్ అంటాను. సో అయిపోయినాక తప్పకుండా ఏం చేస్తారంటే, నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి కీస్ ఏదైతే ఉన్నాయో టోటల్గా ఈ యూజర్ని మొత్తం డిలీట్ చేస్తానండి నేను. వద్దు, మళ్ళీ దీన్ని ఎక్కడ వాడాలంటే జెంకిన్స్ నేను మళ్ళీ వాడాలా, సారీ. సో కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్, కీస్ని మాత్రం నేను ఏం చేస్తాను, డిలీట్ అని చెప్పి కీస్ని మొత్తం డిలీట్ చేస్తాను. ఓకే, డన్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ వర్చువల్ మెషిన్స్కి వచ్చేసరికి ప్లాన్ ఏంటంటే మనకి దీంట్లో సరే ఈ నేను మళ్ళీ తర్వాత డిలీట్ చేసుకుంటాను, ఇప్పుడు అవసరం లేదు మీకు. రీఫ్రెష్ చేస్తే మీకు ఒకటి రన్ అవుతూ ఉండాలి. ఏజెంట్ కాసేపు ఆగి స్టార్ట్ చేస్తాను. ఓకే, గోయింగ్ బ్యాక్ నౌ ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ మీకు అజూర్ డెవాప్స్ లో కూడా మీకు వచ్చేసరికి సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఉంటాయండి. మీకు బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, అదే బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ వర్క్ ఐటమ్ అని చెప్పి మీకు ఇక్కడ ఇచ్చి, సో మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడ కూడా క్రియేట్ దీని పేరేంటి మనకి AWS అకౌంట్స్ ఫర్ డెవ్ అండ్ ప్రాడ్ అందాం మీకు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి క్రియేట్ ADO ఏజెంట్స్ ఫర్ డెవ్ అండ్ ప్రాడ్ అని ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ దీంట్లో కూడా టైమింగ్ సెట్ చేయొచ్చు అండి. మీకు వ్యూ యాజ్ ఎ బోర్డ్ నుంచి ఒక బోర్డ్ లాగా కనిపిస్తుంది అనమాట మీకు. చూసారా, ఇట్లా బోర్డ్ లాగా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ స్ప్రింట్స్కి వెళ్ళొచ్చు. స్ప్రింట్స్కి వచ్చి టైం సెట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఏమేమి స్ప్రింట్, ఇక్కడికి వచ్చి సెట్ డేట్స్ అని చెప్పి మీకు మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు ఇంకా 20 సెకండ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా ఇచ్చి సేవ్ అని క్లోజ్ అని అనుకోండి. ఇక్కడ మీ ఇష్టం, సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. మీకు బోర్డ్ ఏది ఇక్కడికి వస్తే అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయొచ్చు, ఇక్కడ మూవ్ చేయొచ్చు, ఇక్కడ మూవ్
ఆటోమేటిక్గా మీకు వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ థింగ్ అంతా కూడా మీకు వర్క్ చేయొచ్చు అనమాట మీకు. అందుకే అది చూపించింది మీకు ఎలా చేయొచ్చు అని చెప్పి. సో మనం ఏం చేద్దామంటే రేపటి సెషన్ లో మనం స్ప్రింట్ సెరమనీస్ అని కొన్ని ఉన్నాయండి మీకు. దాని గురించి కూడా చూద్దాం, ఒక ఐడియా వస్తుంది ఎలా చేయొచ్చు మీకు ఇది అని చెప్పి. అంటే మోర్ ఫ్రమ్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, ఎలా మీకు ప్రాజెక్ట్ అంతా మీకు వస్తుంది, మీకు ఎలా చెప్పాలి బేసిక్ గా, అంటే మోర్ లైక్ ఇంటర్వ్యూని ఎలా హ్యాండిల్ చేయాలి బేసిక్ గా, అది కూడా మీకు చెప్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే, నార్మల్ గా నేను ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ ఇదంతా కూడా నార్మల్ లాస్ట్ లో చెప్తాను, లాస్ట్ క్లాస్ చెప్తాను. బట్ రేపు మనం 6 o'clock చేసినప్పుడు ఈ బోర్డ్స్ ఇదంతా కూడా హార్డ్లీ మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, అజైల్ సెరమనీస్ అంతా కూడా. రిమైనింగ్ 1 hour నేను ఏం చేస్తానంటే మనం సివిని ఎలా జాగ్రత్తగా ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం అనమాట మీకు. అది ప్లాన్. ఒక 1.5 hour యూస్ చేసుకుంటాం కాబట్టి లాస్ట్ లో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మీకు ఐఏఎస్సి పైప్లైన్ క్వశ్చన్స్. ఎనీ క్వశ్చన్స్ గైస్? క్లియర్ అందరికి? సార్ మ్యావెన్ లో ఒక ఎర్రర్ వస్తుంది, అది ఒకసారి చూస్తారు? సో ఈ మ్యావెన్ లో మీరు చూసినప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా నా పామ్ ఫైల్ వాడితే మీకు కరెక్ట్ గా పనిచేస్తుందండి. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ, నేను చూడాల్సిన అవసరం కూడా లేదు మీకు. మీరు ఎక్కడైనా సరిగ్గా నేను చెప్పినట్టు ఎడిట్ చేయకపోతే మీకు బేసిక్ పని చేయదు అది. ఒకవేళ వస్తే మ్యావెన్ పక్కన పెట్టేసి మిగతా చేసుకోండి కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మ్యావెన్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్. మీరు దాన్ని ఏమంటారు, టెరాఫామ్ బాగా చూసుకోండి, డాకర్ బాగా చూసుకోండి. మ్యావెన్ ఎలాగా చెయ్యాలని చూస్తే చూడండి, దాంట్లో ఎర్రర్స్ వస్తే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, దాన్ని ఇగ్నోర్ చేసి. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే మ్యావెన్ లో ఆ బిల్డ్ లైఫ్ సైకిల్ ఏంటి, మ్యావెన్ బిల్డ్ అంటే ఏంటి, సారీ మ్యావెన్ దాన్ని ఏమంటారు మనకి క్లీన్ ఇన్స్టాల్, ఇవి అడుగుతారు బేసిక్ గా. ఎవరు లోపల పోయి మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడగరు. సో కాబట్టి అది అర్థమైతే చాలు. సో కాబట్టి దాని డోంట్ వరీ అబౌట్ దట్. క్వశ్చన్స్ గైస్? సో రేపు వచ్చి 6 o'clock కలుద్దామండి. మనం రేపటితో ఏడిఓ అంతా కంప్లీట్ చేసి మనకి అవగొట్టేసి, అండ్ అగైన్ మండే వచ్చి మన అజూర్ వాళ్ళకి రెగ్యులర్ టైం, మనం మండే నుంచి మార్నింగ్ 5:15కి వెళ్ళిపోయి రిమైనింగ్ టాపిక్స్ మాట్లాడతాం. అండ్ డెవాప్స్ వాళ్ళు మనం సాటర్డే సండే 5:30కి విల్ స్టార్ట్ అగైన్ 5:30 విల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ జెంకిన్స్ అండి. జెంకిన్స్కి వెళ్తాం మనం, అది ప్లాన్. ఓకే, చలో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో 6 o'clock.